Hello friends, very good morning. Welcome back to 17th July daily Hindu news analysis in Telugu friends. ఫ్రెండ్స్ ఈరోజు మనము 17th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని ఈ యొక్క వీడియోలో మనం అనాలిసిస్ అయితే చేస్తామండి. బోత్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏవేంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి మనం తెలుసుకుంటాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ వుడ్ లైక్ టు ఇన్ఫార్మ్ దట్ ఫ్రెండ్స్, మనం ఈ ఆర్టికల్స్ని ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. చాలా ఎడిషన్స్ ఉంటాయి హిందూ న్యూస్ పేపర్లో, దాంట్లో మనము ఢిల్లీ ఎడిషన్ నుంచి అయితే ఆర్టికల్స్ని తీసుకుంటున్నాము. అండ్ లెట్ us సీ ద ఫస్ట్ ఎజెండా. అసలు ముందు మనం ఏం ఆర్టికల్స్ ఇవాళ వీడియోలో చూడాలి అనేటువంటి ముందు ఎజెండా చూసి అప్పుడు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్కి అయితే వెళ్దామండి. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్. విత్ 2 new judges, సుప్రీం కోర్ట్ బ్యాక్ టు ఇట్స్ ఫుల్ జ్యుడిషియల్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి మనకైతే కనుక ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఇది మనము జిఎస్ పేపర్ 2 పాలిటీ స్పెసిఫికల్లీ సుప్రీం కోర్ట్ అండర్ టాపిక్లో మనము ఈ ఆర్టికల్ని కవర్ చేసుకోవాలి. సెకండ్ వన్, కర్ణాటక బిల్ మ్యాండేట్స్ 50% కోటా ఫర్ ద లోకల్స్ ఇన్ మేనేజ్మెంట్ పొజిషన్స్ అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ అయితే ఉందండి. దీనికి సంబంధించి ఏంటంటే కనుక ఇది జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్స్ పాలసీస్, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి టాపిక్లో మనం దీన్ని కవర్ చేయాలి. నెక్స్ట్ వన్, సిఎస్ఐఆర్ చీఫ్ ఎన్ కలైసెల్వి గెట్స్ 2-year ఎక్స్టెన్షన్ అని చెప్పేసి మనకైతే న్యూస్లో వచ్చింది. జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ బాడీస్కి సంబంధించి మనం ఈ ఆర్టికల్ని చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్, 1151 crore ఇన్వెస్ట్మెంట్ కెన్ హెల్ప్ ఇండియా ఇన్ బ్యాటరీ టెక్ రేస్. సో ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ టెక్నాలజీస్, ఓకే, దీనికి సంబంధించి మనం ఏంటంటే కనుక ఈ ఆర్టికల్ని కవర్ చేయాలండి. దెన్ నెక్స్ట్ వన్, రవాండాస్ ఇన్కంబెంట్ కగామే విన్స్ 4th term విత్ 99% ఆఫ్ ఓట్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చూడాలి దీన్ని. దెన్ నెక్స్ట్ వన్, ఎన్సిఎల్టీ పుట్స్ బైజూస్ ఆన్ ఐబీసీ మ్యాట్ ఆన్ బీసీసీఐ ప్లీ. ఇది మనకి జిఎస్ పేపర్ 3 క్యాపిటల్ మార్కెట్స్ అండర్లో మనం ఈ ఆర్టికల్ని కవర్ చేసుకుంటాము. దెన్ నెక్స్ట్ వన్, ట్రయింగ్ జువనైల్స్ యాజ్ అడల్ట్స్ ఈజ్ నాట్ ద ఆన్సర్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ టాపిక్లో మనం దీన్ని చూస్తాము. దెన్ నెక్స్ట్ వన్, సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ నాట్ ఏస్డ్ ద టెస్ట్. ఇది మనకి జిఎస్ పేపర్ 2 ఎడ్యుకేషన్లో ఎడిటోరియల్ అండర్లో మనం దీన్ని కవర్ చేయాలండి ఈ పర్టికులర్ ఆర్టికల్ని. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అజెండా టుడే దట్ వీ హ్యావ్ టు కవర్. ఓకేనా, ఈ ఆర్టికల్స్ని మనం ఏంటంటే ఈవేళ వీడియోలో కవర్ అయితే చేస్తాము. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా మనం అయితే రాయడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత మనకి ఆఫ్టర్ ద క్లాస్ ఈ యొక్క పీడిఎఫ్ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకి ఏంటంటే అవైలబుల్ ఉంటుంది. మీరు గ్రూప్లో మనం డిస్క్రిప్షన్లో కింద కమెంట్స్లో మనము మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ని అయితే కనుక పోస్ట్ చేస్తాము. సో దట్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. Yes friends, now let us start the detailed discussion. But before going to that, there was a small announcement and మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్కి మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక మనకి స్టార్ట్ అయ్యాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ అండి ఇవి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది ఫీ వచ్చేసి 30,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఈఎంఐ 5,000 పర్ మంత్లో కూడా పే చేసుకోవచ్చు. సో ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మనకి ఏంటంటే పే చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకి ఏంటంటే ఎల్టీఎక్స్ క్లాసెస్లో మనం కల్పించామండి. అండ్ ఈ కోర్స్ వచ్చేసి ఫీ మనకి కోర్స్ వచ్చేసి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుందండి. అన్లైక్ ద అదర్ ఇన్స్టిట్యూట్స్ సో విచ్ ఆఫర్ ఓన్లీ ఫర్ 6 months ఆర్ 9 months ప్రోగ్రామే, బట్ కానీ మనం ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ యొక్క ఫీ వచ్చేసి వ్యాలిడ్ అప్ టిల్ 31st July వరకు మాత్రమే ఈ యొక్క ఫీ అనేటువంటిది వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మన యొక్క టీము మీకు కంప్లీట్లీ మీ యొక్క డౌట్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేస్తారు. సో దట్ ఒక డైరెక్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరెవరైతే లైక్ రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి లేదా వర్కింగ్ ప్రొఫెషనల్లే బట్ స్టిల్ సివిల్ సర్వీసెస్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కనుక, బట్ ఒకవేళ మీకు డైరెక్షన్ లేకపోతే ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేటువంటిది మీకు తెలియకపోతే కనుక, దెన్ డెఫినెట్లీ యూ కెన్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్సెస్. సో బికాస్ దే విల్ ప్రొవైడ్ యూ ద రైట్ పాత్ అండ్ ద డైరెక్షన్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఎస్,
సిమిలర్లీ అలాగే జిఎస్ పేపర్స్ మనకి ఎంత ఇంపార్టెంటో ఆప్షనల్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అండి. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఆప్షనల్స్ కూడా మన దగ్గర అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మనము అన్ని పాపులర్ ఆప్షనల్స్ని కూడా మన యొక్క ప్లాట్ఫామ్ మీద మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ పిఎస్ఐఆర్ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్ని ఆప్షనల్స్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఏంటంటే డిస్కౌంటెడ్ ప్రైస్ 22,500కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్స్ కూడా మనకి ఏంటంటే ఇందాకట్లాగే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. అండ్ ఈ యొక్క రెడ్యూస్డ్ ఫీ ఓన్లీ 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఆఫ్టర్ 31st జూలై ద ఒరిజినల్ ప్రైజెస్ విల్ కమ్ బ్యాక్ అగైన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే మా టీము సో మీకు కావాల్సినటువంటి అన్ని సపోర్ట్ మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో దట్ యూ కెన్ చూస్ ద రైట్ ఆప్షనల్ అండ్ జాయిన్ ద రైట్ కోర్స్ ఫర్ యువర్ పర్పస్ in order to fulfill your UPSC dreams. Okay, yes. Now let us start with the today's discussion and the first and foremost article. With the 2 new judges, Supreme Court back to its full judicial strength అని చెప్పేసి అయితే మనకి ఇవాళ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. సో ఈ ఇంపార్టెంట్ 2 జడ్జెస్ కూడా మనకి ఏంటి అంటే కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మహదేవన్ వీళ్ళిద్దరినీ కూడా న్యూ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్టుగా మనకి అపాయింట్ చేశారు. దెన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి మనకి తెలియాల్సినటువంటి పాయింట్స్ ఏవేంటి అంటే వెన్ యూ టాక్ అబౌట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మన కంట్రీలో ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అండి. highest judicial court, first you can say highest judicial court and also the highest court of appeal అంటే ఇంక ఇది దాటి ఇంక మనకి ఇదే ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అనమాట ఇది. అండ్ అలాగనే ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్ యాజ్ వెల్. ఈ యొక్క సుప్రీం కోర్టు ద రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కంట్రీ, మన యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత సో సుప్రీం కోర్టు మీద పెట్టడం అయితే జరిగింది. అండ్ అలాగనే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఒకవేళ వైలేట్ అయితే కనుక డైరెక్ట్లీ సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అయితే అవ్వచ్చు అండర్ ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. Very important institution in our country. Okay, and this Supreme Court is also very important particular court through the form of checks and as well as balances. ద్వారా మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఎగ్జిక్యూటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేచర్, దట్ ఈస్ ద అదర్ 2 ఆర్గాన్స్ని ఎగ్జిక్యూటివ్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేచర్ని కూడా సో they will check and as well as balance it so that all the 3 organs executive, legislature and judiciary so 3 organs కూడా ఒకటే లైన్లో మనకి ఏంటంటే ఫంక్షన్ అయ్యే విధంగా, అంటే ఒక పర్టికులర్ ఆర్గాన్ ఇంకొక 2 ఆర్గాన్స్ని డామినేట్ చేయకుండా చూసుకోవడానికి కూడా మనకి సో సుప్రీం కోర్ట్ హ్యాస్ కమ్ అప్ విత్ అ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్. సో సింపుల్గా చెప్పాలి అంటే సుప్రీం కోర్ట్ అనేటువంటిది హయ్యెస్ట్ జుడిషియల్ కోర్ట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఆల్సో and a constitutional court whose responsibility is to protect the constitution of India and at the same time మన యొక్క పీపుల్ యొక్క సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత కూడా సుప్రీం కోర్టుకే మనకి కాన్స్టిట్యూషన్ అప్పచెప్పిందండి. అండ్ అలాగనే ఇన్ కేస్ ఒక పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 21 రైట్ టు లైఫ్. So okay, no person's life and personal liberty should be taken away except according to the procedure established by law అని చెప్పేసి మనకు రాసి ఉంటుంది. ఇన్ కేస్ ఒక పర్టికులర్ పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే కనుక సో వీళ్ళు డైరెక్ట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోవచ్చు. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే కనుక మళ్ళీ మన యొక్క ఫండమెంటల్ రైట్ని రీస్టోర్ చేయటం తన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో అంత ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకి బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అవుతుందండి. ఈ యొక్క సుప్రీం కోర్టులో మనకి ఏంటి అని అంటే కనుక సో 34 జడ్జెస్ ఉంటారండి టోటల్లీ. దిస్ వాజ్ ద శాంక్షన్డ్ స్ట్రెంగ్త్. మనకి 34 జడ్జెస్ ఈజ్ యాక్చువల్లీ ద శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ అనమాట. నౌ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ దీస్ 2 న్యూ జడ్జెస్ సో నౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ విత్ కంప్లీట్ ఫుల్ మొత్తం ఉన్న జుడిషియల్ స్ట్రెంగ్త్ అంతా కూడా టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్
ఫుల్ జ్యుడిషియల్ స్ట్రెంగ్త్ తోటి అయితే ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు అయితే కనుక ఫంక్షన్ చేస్తోంది. సో నౌ వీ కెన్ సీ ద రిడక్షన్ ఇన్ ద బ్యాక్లాగ్ ఆఫ్ కేసెస్. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సో దేర్ ఫోర్ ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ ఏవైతే రాసుకున్నా అవి నేను కొన్ని మీకు ఎలాబొరేట్గా కూడా రాయడం జరిగింది. సో దట్ ఏంటంటే యూ కెన్ యూజ్ దెమ్ ఫర్ యువర్ రిఫరెన్స్ పర్పస్. సో మీరు తర్వాత లైక్ లెట్స్ సే 2 months ఆర్ 3 months పోయిన తర్వాత కూడా మీరు ఏంటంటే ఇక కరెంట్ అఫైర్స్ని హిందూ న్యూస్ అనాలిసిస్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ రివైజ్ చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే కనుక ఈ ఆర్టికల్ ఏంటో చూసుకోవటం, ఓకే ఇది విషయం అని చెప్పి చూడటం, దెన్ ఇమీడియట్గా ఈ పాయింట్స్ అన్ని రివైజ్ చేయటం. ఎక్కడికక్కడ నేను ఒకవేళ ఎక్కడైనా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా ఒకవేళ ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తే అక్కడ కూడా నేను ఇంట్రడ్యూస్ చేశానండి. సో దట్ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారు అని చెప్పేసి మీకు తెలియజేయడానికి కూడా. నౌ లెట్ us సీ ద సింపుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి రాసామో చూద్దాం. ద ఫస్ట్ వన్ చూడండి, సుప్రీం కోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ జ్యుడిషియల్ కోర్ట్ అండ్ ద ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకి లోవర్ కోర్టులో మనకు ఒకవేళ జడ్జ్మెంట్ నచ్చలేదు అనుకోండి, వి విల్ గో టు ద లిటిల్ బిట్ హయ్యర్ కోర్ట్, అక్కడి నుంచి ఇంకా లిటిల్ బిట్ హయ్యర్ కోర్ట్. ఆ రకంగా ఇప్పుడు మనకి లోవర్ కోర్ట్స్లో నచ్చకపోతే పీపుల్ విల్ అప్రోచ్ సుప్రీం కోర్ట్, ఐ మీన్ హైకోర్ట్. హైకోర్టులో కూడా చెప్పినటువంటి జడ్జ్మెంట్ నచ్చకపోతే దే కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్. ఇంక ఈవెన్ సుప్రీం కోర్టులో నచ్చకపోతే ఇంకేం ఉండదండి, బికాస్ దెర్ ఈజ్ నో మోర్ అదర్ లేయర్ ఫర్ అపీల్ అనమాట. సుప్రీం కోర్ట్ ఈజ్ ద ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్ మనకి, అది ఈ పాయింట్లో చెప్తున్నారు. And also it is the highest constitutional court with the power of judicial review. This is very important point friends. So it is the highest constitutional court with the power of judicial review. Judicial review అంటారు. judicial review అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ ఏదైనా ఒక యాక్ట్ పాస్ చేసింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఓకే, దెన్ ఇమీడియట్లీ సుప్రీం కోర్ట్ ఏం చేస్తుంది అని అంటే తన యొక్క జుడిషియల్ రివ్యూ అనేటువంటి ఈ వెపన్ని యూజ్ చేసి ఆ యొక్క లాని రివ్యూ చేస్తారన్నమాట. ఆ యొక్క లాని రివ్యూ చేస్తారు అంటే ఆన్ వన్ సైడ్ దే విల్ టేక్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆన్ ద అదర్ సైడ్ దే విల్ టేక్ ద లా దట్ వాజ్ ఎనెక్టెడ్ బై ద పార్లమెంట్. ఇన్ కేస్ ఒకవేళ పార్లమెంట్ చేసినటువంటి లా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉందనుకోండి, దెన్ ఇమీడియట్లీ ఇట్ విల్ స్ట్రైక్ ఆఫ్ దట్ పర్టికులర్ లా. అలా కాకుండా పార్లమెంట్ చేసినటువంటి లా మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పిన విధంగానే కాంప్లిమెంటరీగా ఉందనుకోండి, సో దెన్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ అప్హోల్డ్ ద లా అనమాట. సో బోత్ అప్హోల్డ్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రైక్ ఆఫ్ కూడా చేస్తారు అవసరమైతే కనుక. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ జుడిషియల్ రివ్యూ. ఈవెన్ యూపీఎస్సీ ఒకసారి అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాక్ట్లీ డిఫైన్స్ ద వర్డ్ జుడిషియల్ రివ్యూ అని చెప్పేసి అడిగారు అనమాట. జుడిషియల్ రివ్యూ అంటే కనుక సో ద కాన్స్టిట్యూషనాలిటీ టు డిటర్మైన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ అన్ యాక్ట్ or an order of the legislature and as well as executive is this process is known as judicial review. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ తెలియాలి. అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, మరి ఇది సుప్రీం కోర్ట్ వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ కదండి. సో దేర్ ఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఆర్టికల్ 124 to 147 in part 5 of the constitution deals with the organization, పవర్స్, జ్యూరిస్డిక్షన్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. మీరు మెయిన్స్ ఆన్సర్స్లో కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి రాస్తున్నప్పుడు ఖచ్చితంగా అది ఏ ఆర్టికల్స్ అండర్లోకి వస్తుంది అండ్ ఏ పార్ట్లోకి వస్తుంది అని మెన్షన్ చేసినట్లయితే స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే అది మీకు ఒక వాల్యూ యాడెడ్ పాయింట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక ద ఆర్టికల్ నెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పార్ట్ విచ్ ఇస్ మెన్షన్డ్ గుర్తున్నంత వరకు అట్లీస్ట్ రాయడానికి ప్రయత్నించండి. అండ్ ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా ఏంటంటే ఆర్టికల్ నెంబర్స్ మీద కూడా అడుగుతున్నారండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం చూసాం ఆర్టికల్ నెంబర్ 109 అండ్ యాజ్ వెల్ యాజ్ 110 అని చెప్పేసి. సో నిన్నటి వీడియో ఎవరైతే చూసున్నారో వాళ్ళకి మనకి మనీ బిల్స్ గురించి మాట్లాడారు. ఆర్టికల్ నెంబర్ 109 వచ్చేసి మనకి స్పెషల్ ప్రొసీజర్ విత్ రెస్పెక్ట్ టు మనీ బిల్ అండ్ ఆర్టికల్ నెంబర్ 110 డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్, రెండు మనీ బిల్ గురించి మాట్లాడతాయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఆర్టికల్ 124 to 147 ఇన్ పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏమేంటంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి, పవర్స్ గురించి, జ్యూరిస్డిక్షన్ గురించి, సో ప్రొసీజర్స్ మొత్తం అన్ని విషయాల గురించి మనకి ఏంటంటే ఈ ఆర్టికల్ 124 to 147లో మనకి మెన్షన్ చేశారు. సో దేర్ ఫోర్ మెయిన్స్లో ఇంట్రడక్షన్లో ఈ పాయింట్స్ రాయడము చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్లో కూడా మనకి ఏంటంటే సో సుప్రీంకోర్టు నుంచి అడిగేటప్పుడు యాజ్ ఐ సెడ్ ఇట్ రైట్, దే ఆస్క్డ్ అబౌట్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ అలాగనే దే ఆస్క్డ్ అబౌట్ ద ఇంకా డౌన్ ద లైన్ ఇంకా వస్తాయి పాయింట్స్, అప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ద సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ బిల్ 2019 ఇంక్రీజ్డ్ ద జ్యుడిషియల్ స్ట్రెంగ్త్ టు 34 ఇంక్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో మనకి 4th పాయింట్గా క్లియర్గా అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద 6th పాయింట్.
ద పార్లమెంట్ ఈజ్ ఆథరైజ్డ్ టు రెగ్యులేట్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో ఒకవేళ జడ్జెస్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే కనుక ఆ యొక్క పవర్ వచ్చేసి మనకి పార్లమెంట్కు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఆ యొక్క పవర్ పార్లమెంట్కు ఉంటుందన్నమాట. అంటే పార్లమెంట్ ఒక లా చేసి మనకి నెంబర్ ఆఫ్ జడ్జెస్ని ఏం చేస్తారు అని అంటే కనుక ఇంక్రీజ్ అయితే కనుక చేస్తారు. సో లైక్ హియర్ దే విల్ బి ఆస్కింగ్ యూ ద క్వశ్చన్ లైక్, సో సుప్రీం కోర్టులో నెంబర్ ఆఫ్ జడ్జెస్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేయాలి అని అంటే కనుక ఆ పవర్ ఎవరికి ఉంటుంది అని చెప్పేసి అడుగుతారు. లైక్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో ద బి పార్లమెంట్ ఆఫ్ ఇండియా, సి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇలా మనకైతే ఆప్షన్స్ అయితే ఇస్తారు. యూ నీడ్ టు బి వెరీ థరో. మీరు ఇక్కడ ఏంటి ఎవరికి ఇచ్చారు ఆ పవర్? పార్లమెంట్కి ఇచ్చారనమాట. ద పార్లమెంట్ ఈజ్ ఆథరైజ్డ్ టు రెగ్యులేట్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. మరి పార్లమెంట్ అంటే ఒక లా చేసి కదా చేస్తుంది, అంటే ఒక బిల్ చేసి ముందు దాన్ని కదా పాస్ చేస్తుంది. అందుకని ఫోర్త్ పాయింట్. సో ఇప్పుడు మనం చూసేటువంటి 34 జడ్జెస్ స్ట్రెంగ్త్ ఎలా వచ్చారు అని అంటే, ద సుప్రీం కోర్ట్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ బిల్ 2019లో మనకి సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ బిల్ 2019 అని చెప్పి అయితే పాస్ చేశారు. అది మనకి ఏంటంటే ఆ బిల్ మనకి ఏం చేసింది అని అంటే, ఇట్ ఇంక్రీజ్డ్ ద జ్యుడిషియల్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ 31 to 34. ఇంతకుముందు 31 ఉండేవాళ్ళండి, అక్కడ నుంచి దాన్ని మనకి ఏంటంటే 34కి చేశారు, ఇన్క్లూడింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ నౌ రీసెంట్లీ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద 2 జడ్జెస్, the Supreme Court is functioning with its fullest judicial strength. So the complete judicial strength అంతా అంటే కనుక ఎంతైతే శాంక్షన్ చేశారో అంత మొత్తం అన్న జడ్జెస్ తోటి కూడా మనకి ఇప్పుడు సుప్రీం కోర్ట్ అయితే ఫంక్షన్ అవుతుంది. దిస్ వాజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో హూ హ్యాస్ ద పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్? ఇట్ ఈస్ అ పార్లమెంట్ ఆఫ్ ఇండియా త్రూ అన్ యాక్ట్. అండ్ మోస్ట్ రీసెంట్ ఏది? సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ బిల్ 2019 విచ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 31 to 34 జడ్జెస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హూ ఈజ్ ఆథరైజ్డ్? ద పార్లమెంట్ ఈజ్ ఆథరైజ్డ్. Now let us understand about few important points about appointment as well, because ఎందుకంటే మరి ఇక్కడ 2 జడ్జెస్ని అపాయింట్ కదండి చేశారు. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ద అపాయింట్మెంట్ యాజ్ వెల్. ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మీకు తెలియాలి, ఎవరు అపాయింట్ చేస్తారో కూడా మీకు తెలియాలి, వాట్ ఆర్ ద ఇష్యూస్, సో దానికి సంబంధించిన పాయింట్ కూడా మీకు తెలియాలి. నౌ అపాయింట్మెంట్ వచ్చేసి ఏంటంటే, ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దట్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ యాక్చువల్లీ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అయితే అపాయింట్ చేస్తారు. బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాట్ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, బట్ అపాన్ ద రికమెండేషన్ ఫ్రమ్ ద కలేజియం సిస్టమ్. సో దెర్ వాజ్ ఎ సిస్టమ్ కాల్డ్ యాజ్ కలేజియం సిస్టమ్ అని చెప్పేసి ఉంటుంది. సో కలేజియం గ్రూప్ ఆర్ కలేజియం కమిటీ ఉంటుంది. వాళ్ళ యొక్క రికమెండేషన్ ద్వారా మనకి సో జడ్జెస్ని అయితే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ అయితే చేస్తారు. ఓకేనా? అండ్ అలాగే స్టేట్ లెవెల్లో అంటే హైకోర్ట్స్లో కూడా మనకి ఏంటంటే, సుప్రీంకోర్టులోనే కాదు హైకోర్ట్స్లో యొక్క జడ్జెస్ని కూడా మనకి ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారండి. ఇక్కడ ఇంకొక పాయింట్ అది మీకు, ఎందుకంటే ఇక్కడ కూడా క్వశ్చన్ అడుగుతారు, ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండ్ వేరేస్ ద జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై గవర్నర్ అని అడుగుతారు. అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్ అండి. బోత్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైకోర్ట్ దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, నెంబర్ ఆఫ్ జడ్జెస్ని ఎవరిది చేస్తారనేటువంటి విషయం తెలిసి ఇప్పుడు మీకు. అండ్ నౌ యూ ఆర్ అవేర్ ఆఫ్ అపాయింట్మెంట్ యాజ్ వెల్. సో ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బట్ హౌఎవర్ ఇట్ షుడ్ బి అపాన్ ద రికమెండేషన్ ఫ్రమ్ ద కొలేజియం సిస్టమ్ అంటారనమాట. ఈ యొక్క కొలేజియం అనేటువంటి కమిటీ వీళ్ళు రికమెండ్ చేస్తారు. నౌ వాట్ ఈస్ దిస్ కొలేజియం సిస్టమ్? కొలేజియం సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ కొలేజియం కన్సిస్ట్ ఆఫ్ 5 మెంబర్స్ ఉంటారు దీంట్లో మొత్తం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. మొత్తం 5 ఉంటారండి దీంట్లో కొలేజియం సిస్టంలో. సో దీంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ బేసికల్లీ ద మెయిన్ హెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్. సో వీళ్ళ 5 కలిసి నేమ్స్ని ఏం చేస్తారంటే రికమెండ్ చేస్తారు. ఎవరికి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి వాళ్ళని జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కింద అపాయింట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా మహాదేవన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింగ్, ఈ వీళ్ళిద్దరినీ కూడా మనకి ఏంటంటే కొలేజియం గ్రూపే రికమెండ్ చేశారు. సో రికమెండ్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ మనకి అపాయింట్ చేశారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ ట్యూస్డే అపాయింటెడ్. మనం చెప్పాం కదా జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ అనే విషయం మనం ఆల్రెడీ చెప్పాం కదా. అందుకని నౌ సిన్స్ షీ వాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ, సిన్స్ దేర్ ఫోర్
Now she is appointing these two judges. President Draupadi Murmu on Tuesday appointed Justices Koteswar Singh and as well as Mahadevan as Supreme Court judges. And second point paragraph chudandi. A 5-member Supreme Court collegium headed by Chief Justice of India had recommended their names in a resolution on July 11th. So as I said it right, ఏమని చెప్పాం మనము, కొలీజియం సిస్టమ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది. ఈ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ కమిటీ వీళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక రికమెండ్ చేస్తారు నేమ్స్ని. సో వాళ్ళని అప్పుడు మనకి ఏంటంటే కనుక ప్రెసిడెంట్ జడ్జెస్ కింద అపాయింట్ చేస్తారు అని మాట్లాడుకోవడం మనం జరిగింది. థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. ద సెంటర్ నోటిఫైడ్ ద 2 appointments దట్ వుడ్ రిటర్న్ ద టాప్ కోర్ట్ టు ఇట్స్ ఫుల్ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ 34 జడ్జెస్. సో మనం ఈ పాయింట్ కూడా చెప్పాం కదా, నౌ ద ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఈస్ 34 జడ్జెస్. అండ్ రీసెంట్గా అది ఎలా చేశారో కూడా మనకు తెలుసు. సో పార్లమెంట్ త్రూ ద సుప్రీం కోర్ట్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ బిల్ 2019 పాస్ చేసి, సో ద జడ్జెస్ స్ట్రెంగ్త్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 31 to 34కి అయితే కనుక చేశారు అని చెప్పేసి మనకైతే తెలియాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకైతే తెలియాల్సింది. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క జడ్జెస్ గురించి పర్సనల్ ప్రొఫైల్ గురించి రాశారండి. లైక్ మహాదేవన్ వచ్చేసి ఎవరు, కోటేశ్వర్ సింగ్ వచ్చేసి ఎవరు మనకి. లైక్ కోటేశ్వర్ సింగ్ అయితే కనుక ఫస్ట్ జడ్జ్ ఇన్ ద టాప్ కోర్ట్ ఫ్రమ్ మణిపూర్ నుంచి. సో ఈయన వచ్చేసి ఫస్ట్ జడ్జ్ అండి మణిపూర్ నుంచి మొట్టమొదటిసారి కానీ. అండ్ అలాగే మహాదేవన్ వచ్చేసి ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు నుంచి అయితే కనుక వచ్చారు. మనకి జనరల్గా పర్సనల్ ప్రొఫైల్స్ అయితే కనుక అంత అవసరం లేదండి, బికాజ్ దే కీప్ ఆన్ చేంజింగ్ రైట్, పీపుల్ జడ్జెస్ మూవ్ అవుతూ ఉంటారు కదా. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ద అండర్లయింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ద అండర్లయింగ్ పాయింట్స్ వచ్చేసి మనం అయితే తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క జడ్జెస్ అపాయింట్కి సంబంధించి ఏంటి అని అంటే కనుక ఎవరు రికమెండ్ చేస్తున్నారు ప్రెసిడెంట్కి, కలేజియం సిస్టమ్ అయితే రికమెండ్ చేస్తున్నారు. సో ఈ యొక్క కలేజియం సిస్టమ్ కాకుండా మనకి ఏంటంటే సో గవర్నమెంట్ ఒక కొత్త ఇదిని తీసుకొచ్చారు, దట్ ఈజ్ నోన్ యాజ్ NJAC అంటారు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పేసి అయితే తీసుకొచ్చారండి. బట్ కానీ మనకి ఏంటి అని అంటే కనుక 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని స్ట్రైక్ ఆఫ్ అయితే చేసేసారు. 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ద్వారా మనకి సో దీన్ని ఈ పర్టికులర్ బాడీని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ద్వారా మనకైతే ఈ బాడీని స్ట్రైక్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. మళ్ళీ కొలేజియం సిస్టమ్ని వెనక్కి తీసుకొచ్చారు. అంటే ఈ యొక్క NJACలో సో ద బోత్ ఎగ్జిక్యూటివ్ నుంచి మెంబర్స్ ఉంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ జ్యుడిషియరీ నుంచి కూడా మెంబర్స్ ఉంటారు అనమాట. సో బట్ హవెవర్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే కనుక ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ నుంచి ఉండేటువంటి మెంబర్స్ ఏమవుతుంది అని అంటే కనుక ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ కాంప్రమైజ్ అవుతుంది, అది వైలేట్ అవుతుంది. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో దేర్ ఫోర్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ అగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి దీన్ని స్ట్రైక్ ఆఫ్ అయితే చేశారు. ఓకేనా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఎస్, సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు అయితే కనుక రివైజ్ చేసుకోవాలి. అంటే బేర్ మినిమం పాయింట్స్ అనమాట, తెలియాల్సినవి, ఖచ్చితంగా తెలియాల్సినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. సో నౌ సి దిస్ వాజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ UPSC ఇన్ ప్రీవియస్ ఇయర్. ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, సో చూడండి, ద పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ వెస్టెడ్ ఇన్. The power to increase the number of judges in the Supreme Court of India is vested in. మనకి ఒక 2 seconds కూడా పట్టదు మనకి, అంతేనా. సో వాట్ వాజ్ ద ఆన్సర్? ద పార్లమెంట్. So the parliament is authorized, the parliament has the power to increase the number of judges in the Supreme Court of India. And recentగా మనకి సుప్రీం కోర్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ బిల్ 2019 ద్వారా మనకి నెంబర్ ఆఫ్ జడ్జెస్ని 31 to 34 కూడా చేశారు అని చెప్పేసి తెలుసు మనకి. అండ్ అలాగనే మీకు NJAC గురించి కూడా తెలుసు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని చెప్పేసి. బట్ హవెవర్ లేటర్ ఆన్ 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2015 ద్వారా ఈ యొక్క 99th NJAC కేసు ఈ యొక్క 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేశారండి. సో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే కనుక దీన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది. మై బ్యాడ్. సో 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఈ యొక్క NJAC బాడీని క్రియేట్ చేయడానికి దీనికి. సో బట్ హవెవర్ సుప్రీంకోర్టు మనకి 2015లో కొలేజియం ఈ కేసులో మనకి ఏం చేశారు అని అంటే ఈ యొక్క 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని స్ట్రైక్ ఆఫ్ అయితే చేశారు, సేయింగ్ దట్ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఈజ్ అ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, it should not be violated అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us go to the next article. Karnataka bill mandates 50% quota for locals in the management positions.
రీసెంట్గా కర్ణాటక క్యాబినెట్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ బిల్ అయితే కనుక అప్రూవ్ అయితే చేశారండి. ఈ బిల్ని కమింగ్ డేస్లో కర్ణాటక స్టేట్ లెజిస్లేచర్లో అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఈ బిల్ పేరు వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇక్కడ చూడండి, ద కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్ 2024. ఈ యొక్క బిల్ని అయితే కనుక క్లియర్ అయితే చేశారు. అండ్ డౌన్ ద లైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్. అయితే ఈ బిల్ ఏం చేస్తుందో చూడండి. సో దిస్ బిల్ సీక్స్ టు మ్యాండేటింగ్ దట్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ షుడ్ అపాయింట్ లోకల్ క్యాండిడేట్స్ 50% ఆఫ్ మేనేజ్మెంట్ పొజిషన్స్ అండ్ 75% ఇన్ నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్. సో ద మేనేజరియల్ లెవెల్ మేనేజ్మెంట్ పొజిషన్స్లో 50% ఆఫ్ ద పొజిషన్స్ కంప్లీట్గా కూడా ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి ఎస్టాబ్లిష్మెంట్, ఓకే, ప్రతి ఇండస్ట్రీ కూడా ఏంటి అని అంటే కనుక సో వీళ్ళని అయితే కనుక లోకల్ క్యాండిడేట్స్ని అయితే కనుక అపాయింట్ అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైతే ఈ యొక్క ప్రొవిజన్ని వైలేట్ చేసి నాన్ లోకల్స్ని రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళ మీద ఫైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెనాల్టీస్ ఉంటాయి అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ బిల్ అయితే కనుక చేశారండి. ఇది మనకి డౌన్ ద లైన్ ఈ యొక్క స్టేట్ లెజిస్లేచర్లో ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి టేబుల్డ్ ఇన్ ద ఆన్ గోయింగ్ లెజిస్లేచర్ సెషన్ అండ్ ఇట్ ఆల్సో డిఫైన్డ్ వాట్ ఈజ్ ఏ who was basically a local candidate. The act defined a local candidate as a person who is born in the state of Karnataka or who is domiciled in the state for a period of 15 years and who is capable of speaking, reading and writing Kannada in a legible way and has passed the required test that is conducted by the nodal agency. So the nodal agency అండర్లో మనకు కండక్ట్ చేసినటువంటి టెస్ట్ని అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. సో అలాంటి వాళ్ళు లోకల్ క్యాండిడేట్ అంటారు మనకి కర్ణాటకలో. సో వాళ్ళకి జాబ్స్ని ఏంటంటే వీళ్ళు రిజర్వేషన్ అనేటువంటిది ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. ఓకే, ఇలా చూడండి, ఈ పాయింట్ కూడా చూడండి. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ క్వాలిఫైడ్ ఆర్ సూటబుల్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్, అంటే ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ పర్టికులర్ ఆ ఫ్యాక్టరీలో సో సూటబుల్ లోకల్ క్యాండిడేట్స్ అనేటువంటివి అవైలబుల్గా లేకపోతే కనుక దెన్ ద ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ కొలాబరేషన్ విత్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ ద స్టెప్స్ టు ట్రైన్ ద లోకల్ క్యాండిడేట్స్ విత్ ఇన్ 3 years. సో ఇన్ కేస్ మీ యొక్క ఇండస్ట్రీ కానీ, మీ యొక్క ఫ్యాక్టరీ కానీ, మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్కి కానీ లోకల్ క్యాండిడేట్స్ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ సరిపోకపోతే సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏం చేయాలట అంటే గవర్నమెంట్ తోటి కొలాబరేట్ అయ్యి సో ద లోకల్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాలి విత్ ఇన్ the 3 years. So then if they are skilled, now you can take it happily, right? This is what is the idea behind this particular bill అండి. అంటే స్టేట్ లోకల్ పాపులేషన్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి అండ్ అలాగనే నాన్ లోకల్ పాపులేషన్ని ఈ యొక్క వీళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా తీసేసుకోకుండా ఉండటానికి ఒక రిస్ట్రిక్షన్గా మనకి ఏంటంటే ఈ బిల్ని అయితే కనుక సో తీసుకురావడం అయితే జరుగుతుంది. దిస్ వాజ్ అగైన్ వన్ మోర్ కాంప్లిమెంటరీ ఆర్టికల్ మనకిది, అంటే దీనికి సంబంధించింది కంటిన్యూషన్ ఆర్టికల్. చూడండి, ఇఫ్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ దెన్ అన్ ఇండస్ట్రీ ఆర్ ఎ ఫ్యాక్టరీ ఆర్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ మే అప్లై ఫర్ రిలాక్సేషన్ ఫ్రమ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అండ్ ఆఫ్టర్ డ్యూ ఎంక్వైరీ ద గవర్నమెంట్ మే పాస్ అప్రోప్రియేట్ ఆర్డర్స్ అండ్ సచ్ ఆర్డర్స్ పాస్డ్ బై గవర్నమెంట్ షాల్ బి ఫైనల్. అంటే అర్థం ఏంటి? యూ షుడ్ నాట్ గో టు ద కోర్ట్స్, షాల్ బి ఫైనల్. నెవర్త్లెస్ ద పర్సంటేజ్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ షుడ్ నాట్ గో బిలో 25% ఇన్ మేనేజ్మెంట్ అండ్ 50% ఇన్ నాన్ మేనేజ్మెంట్ కేటగిరీస్. ఫెయిల్యూర్ టు కంప్లై మే అట్రాక్ట్ పెనాల్టీస్ రేంజింగ్ ఫ్రమ్ 10,000 to 25,000 rupees. అంటే అర్థం ఏంటి? ఒకవేళ మీకు లోకల్ క్యాండిడేట్స్ యొక్క స్కిల్స్ మీకు అవైలబుల్ లేకపోతే విత్ ఇన్ 3 yearsలో మీరైతే కనుక వాళ్ళకి సో ప్రొవైడ్ చేయాలి. కానీ బట్ హౌఎవర్ మరి ఇప్పుడు టెంపరీ పర్పస్గా మరి మీట్ అవ్వాలి కాబట్టి మీరు ఏంటి అంటే యూ హ్యావ్ టు అప్లై ఫర్ రిలాక్సేషన్ ఫ్రమ్ దీస్ పర్టికులర్ ప్రొవిజన్స్. సో దెన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆఫ్టర్ కేస్ బై కేస్ సో కండక్టింగ్ డ్యూ ఎంక్వైరీ విల్ ప్రొవైడ్ దట్ పర్టికులర్ రిలాక్సేషన్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తుంది. ఎంత రిలాక్సేషన్ ప్రొవైడ్ చేసినా సరే అట్లీస్ట్ 25% మాత్రం ఇన్ మేనేజ్మెంట్ పొజిషన్స్లో ఉండాలి, 50% నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్లో సో వీళ్ళకైతే కనుక ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మీకు చెప్తున్నారు. ఇన్ కేసు ఒకవేళ వైలేట్ చేసినట్లయితే కనుక పెనాల్టీ కూడా వీళ్ళైతే ఇంపోజ్ చేశారండి. సో డౌన్ ద లైన్ మనకి ఏంటంటే ఈ యొక్క న్యూస్ ఐటెంకి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ఏవేంటి, సో డిఫరెంట్ ఇష్యూస్ ఏవేంటి అనేటువంటివి మళ్ళీ మనకి ఆర్టికల్స్ అయితే వస్తాయి, ఎడిటోరియల్స్లో కూడా మనకు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు దీన్ని మనము ఇంకా డీటెయిల్డ్గా మొత్తం ఇష్యూస్ అన్నిటిని కూడా మనం చూడడం జరుగుతుందండి దీనికి సంబంధించి. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దట్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. సో ద కీ పాయింట్స్ మీరు చూసుకుంటే అదే రాశానండి నేను కూడా. ద కర్ణాటక క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ క్లియర్డ్ ఏ బిల్ దట్ ఈస్ ద కర్ణాటక స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్
candidates in industries, factories and other establishment bill 2024. This bill mandates that industries, factories and other establishments have to appoint local candidates in 50% of the management positions and 75% in the non-management positions. Yes, so these are the other important points that you are expected to know from this particular article andi manaki. So now we have talked about two important articles kada. మొదటిది మనం సుప్రీం కోర్టు గురించి చూసాం. హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ అని చెప్పాము. ఇన్ కేస్ ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ రీస్టోర్ చేయడానికి మనకి ఏంటి అని అంటే సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 32 మనం ఏంటంటే సుప్రీం కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు అని కూడా చెప్పాము. ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ద ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా మనం మాట్లాడాం. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, కర్ణాటక వాళ్ళు రీసెంట్గా, కర్ణాటక క్యాబినెట్ వాళ్ళు రీసెంట్గా ఒక బిల్ని అయితే కనుక క్లియర్ చేశారు. సో దాంట్లో లోకల్ పాపులేషన్కి, లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి పెట్టినటువంటి బిల్ ఇది. దీంట్లో మనకి 50% మనకి మేనేజ్మెంట్ పొజిషన్స్లోని, 75% ఇన్ నాన్ మేనేజ్మెంట్ పొజిషన్స్లోని లోకల్ క్యాండిడేట్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అని చెప్పేసి వాళ్ళకైతే రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేటువంటి ఆర్టికల్స్ మనకి డౌన్ ద లైన్ పబ్లిష్ అవుతాయండి రేపటి నుంచి. సో దెన్ వెన్ దే కమ్, సో వీ విల్ డిస్కస్ దోస్ ఆర్టికల్స్ యాజ్ వెల్. ఓకే, అప్ టిల్ నౌ మనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చాలు. నెక్స్ట్, CSIR చీఫ్ N. Kalai Selvi gets 2-year extension. This is a very significant appointment అండి, బికాస్ ఎందుకంటే షీ వాజ్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద CSIR. అయితే ఆవిడని 2019లో ఈ యొక్క కలై సెల్వి, N. కలై సెల్వి అనేటప్పుడు మనం 2019లో అపాయింట్ చేయబడ్డారు. సో ఈవిడికి ఇంకొక 2-year ఎక్స్టెన్షన్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. అదే రాశారు చూడండి. సో ద కలై సెల్వి, N. కలై సెల్వి, ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ CSIR was granted a 2-year extension in the service. A government order said the appointment committee of the cabinet has approved the extension of tenure of Kalai Selvi for a period of 2 more years beyond 7/8/2024 or until further orders. She was appointed to the post in August 2022. August 2022లో మనకి ఏంటంటే అపాయింట్ అయితే చేయబడ్డారండి. ఓకేనా. సో ఈవిడ ఇంతకుముందు CSIR CECRIకి హెడ్గా చేశారనమాట 2019లో. So yes, these are the important points. And Miss Kalai Selvi broke the proverbial glass ceiling by becoming the first woman scientist to head the CSIR CECRI in the February 2019. అంటే మీరు ఎప్పుడైనా విమెన్ లెడ్ డెసిషన్ మేకింగ్ గురించి కానీ, లేకపోతే కనుక విమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్ పొజిషన్స్, విమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీస్ గురించి ఏదైనా మీరు ఆర్టికల్ రాస్తున్నప్పుడు, అలాంటి దాని మీద మన మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు మీరు ఈ యొక్క కలై సెల్వి గురించి మీరు అయితే కనుక పాయింట్ మెన్షన్ చేయొచ్చు. సో లైక్ N. Kalai Selvi, షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ CSIR అని చెప్పేసి, ఈవెన్ షీ బ్రోక్ ద గ్లాస్ సీలింగ్, అదే రాశారు చూడండి లాస్ట్ పాయింట్. షీ బ్రోక్ ద ప్రొవర్బియల్ గ్లాస్ సీలింగ్ బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ సైంటిస్ట్ టు హెడ్ దిస్ పర్టికులర్ CSIR దేర్ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ ఇన్ February 2019. ఈ పాయింట్ని కనుక మీరు మెన్షన్ చేసినట్లయితే కనుక, సో దట్ డెఫినెట్లీ దట్ విల్ బి ఎ వాల్యూ యాడెడ్ పాయింట్ అయితే అవుతుంది మీకు. సో నవ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో రైట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ CSIR. మరి CSIR గురించి ఏంటి అనేటువంటి పాయింట్స్ తెలియాలి కదా. అసలు CSIR అంటే అబ్రివేషన్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అర్థం అండి. CSIR, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మీరు CSIR గురించి తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D ఆర్గనైజేషన్ ఇన్ అవర్ కంట్రీ, మన కంట్రీలో. సో ద లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంటల్ ఆర్గనైజేషన్ మనకి యొక్క CSIR అంటాము. అండ్ CSIRకి ఫండింగ్ అనేటువంటిది మెయిన్లీ మనకి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇట్ ఆపరేట్స్ యాజ్ అన్ అటానమస్ బాడీ త్రూ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, CSIR అనేటువంటిది స్టాట్యుటరీ బాడీ కాదు. ఇట్ వర్క్స్ యాజ్ అన్ అటానమస్ బాడీ అండర్ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అండర్లో మనకి ఏంటంటే ఈ యొక్క ఇది మనకి వర్క్ చేస్తుంది అనమాట. ఇట్ వర్క్స్ యాజ్ అన్ అటానమస్ బాడీ త్రూ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అండ్ ఇట్ ఈస్ ఫండెడ్ బై హోమ్? ఇట్ ఈస్ ఫండెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ. సో ఇది మనకి CSIR వే బ్యాక్ 1942లోనే మనకైతే ఎస్టాబ్లిష్ అయింది విత్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ అట్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో అయితే దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ CSIRకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అవార్డు అయితే ఉంటుందండి, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవార్డు ఏంటి అని అంటే కనుక శాంతి స్వరూప్ బాత్ నగర్ ప్రైజ్ అంటారు.
శాంతి స్వరూప్ బాత్నగర్ ప్రైజ్ SSB ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మనకైతే ఇది 1957 నుంచి ఈ అవార్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇట్ ఈస్ ద మోస్ట్ కవేటెడ్ అండ్ రివర్డ్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద కంట్రీ. మన కంట్రీలో సైన్స్ అండ్ టెక్నాలజీ కి మనం ఏంటి అని అంటే ఇచ్చేటువంటి పర్టికులర్ ప్రైజ్. ఓకే, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే, ఇన్ ద కంట్రీ, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద కంట్రీ. మన కంట్రీలో సో ద సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇచ్చేటువంటి కోవేటెడ్ ప్రెస్టీజియస్ ప్రైజ్ ఏదైతే ఉంది అని అంటే కనుక దట్ ఈజ్ నోన్ యాజ్ శాంతి స్వరూప్ బాత్నగర్ ప్రైజ్ అంటారు. శాంతి స్వరూప్ బాత్నగర్ ప్రైజ్. సో సింపుల్గా ఈ యొక్క శాంతి స్వరూప్ బాత్నగర్ ప్రైజ్ ఇస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఎవరైతే ఎక్సెల్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారో మనకి అలాంటి వాళ్ళకి ఈ యొక్క SSB ప్రైజ్, శాంతి స్వరూప్ బాత్నగర్ ప్రైజ్ అయితే కనుక ఇస్తారు. ఈ యొక్క అవార్డు గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. అండ్ హూ ఈజ్ దిస్ శాంతి స్వరూప్ బాత్నగర్ అంటే ఒక 2 పాయింట్స్ తెలియాలి కదా. మరి చూడండి, డాక్టర్ శాంతి స్వరూప్ బాత్నగర్ వాజ్ ద ఫౌండర్ డైరెక్టర్ హూ వాజ్ లేటర్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద CSIR హూ ఈజ్ క్రెడిటెడ్ విత్ ఎస్టాబ్లిషింగ్ ద 12 నేషనల్ ల్యాబొరేటరీస్ ఫర్ ద CSIR. So the first founder director and the first director general of CSIR is Dr. Shanti Swaroop Bhatnagar andi. As part of his contributions, in recognition of his contributions, మనం ఏం చేసాము అని అంటే ఆయన నేమ్ అండర్లోనే మనము ఈ యొక్క ప్రైజ్ని అయితే కనుక తీసుకోవడం జరిగింది. శాంతి స్వరూప్ బాత్నగర్ ప్రైజ్ అంటారు. Yes, so these are some of the important points you are expected to know. Let us go to the next one. 1151 crore investment can help India in the battery tech race. So now we are looking to EV vehicles, right? Clean technologies గురించి మనం అయితే కనుక చూస్తున్నాము. అండ్ ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి దగ్గర కూడా మనం ఏంటంటే మన యొక్క INDCsని కూడా మనం అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ని కూడా మనం అప్డేట్ చేస్తున్నాము. ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ మీద మనం డిపెండెన్సీని తగ్గించి సో ద నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ బేస్డ్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ అయితే అడాప్ట్ అయితే చేసుకుంటున్నాము. అండ్ అలాగనే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ని కంప్లీట్లీ డీకార్బోనైజ్ చేయడానికి మనం ఈ యొక్క పెట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డీజిల్ ఈ వెహికల్స్ని మనం ఏంటి అని అంటే కనుక తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ అయితే కనుక పెంచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సో అండ్ దేర్ ఆర్ మెనీ ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ద EV వెహికల్స్ ఇన్ అవర్ కంట్రీ యాజ్ వెల్. నౌ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ మనకైతే పబ్లిష్ అయిందండి. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే రీసెంట్లీ ఒక ఇంపార్టెంట్ ఒక డాక్యుమెంట్ లేకపోతే ఒక రోడ్ మ్యాప్ని అయితే కనుక పబ్లిష్ చేశారు. ఆ యొక్క రోడ్ మ్యాప్ వచ్చేసి ఏంటి అని అంటే దాని పేరు వచ్చేసి మనకి సో చూడండి ద మొబిలిటీ R&D రోడ్ మ్యాప్ అని చెప్పేసి అయితే ఒక డాక్యుమెంట్ లాంటిది అయితే పబ్లిష్ చేశారు. ఈ రిపోర్ట్ని మనకి ఎవరు పబ్లిష్ చేశారంటే మొబిలిటీ R&D రోడ్ మ్యాప్. మొబిలిటీ అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ R&D రోడ్ మ్యాప్ అని చెప్పేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ అని చెప్పి మనకి ఈ యొక్క ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAI వాళ్ళు అయితే మనకి పబ్లిష్ చేశారండి. సో దీంట్లో వీళ్ళు చెప్పొచ్చేది ఏంటి అని అంటే కనుక EV వెహికల్ అడాప్షన్ మనకు కావాలి అని అంటే లిథియం బేసికలీ బ్యాటరీస్ ఆర్ ఇంపార్టెంట్. బ్యాటరీ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మరి ఈ యొక్క బ్యాటరీ టెక్నాలజీని మనం ఏంటి అంటే ఇంప్రూవ్ చేయడానికి మనకి అరౌండ్ 1151 crore ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుంది. సో ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ దిస్ పర్టికులర్ అమౌంట్ ఇన్ ద ఫండ్ ఇన్ ద improvement of the technology associated with battery technology, so then definitely India can be at the forefront. ప్రపంచంలోనే మనం ఏంటంటే ఈ యొక్క EV టెక్నాలజీకి సంబంధించి బ్యాటరీ టెక్నాలజీలో మనము సో చాలా ముందు స్థాయిలో వెరీ ఫస్ట్ పొజిషన్స్లో ఉంటాం మనము. కాబట్టి దిస్ మచ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ని అయితే కనుక ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ రిపోర్ట్ని అయితే కనుక పబ్లిష్ చేశారండి. ఇది మీరు ఏంటి అని అంటే కనుక సో GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ రాసుకునేటప్పుడు రాసిన
ఆర్టికల్స్ వచ్చినప్పుడు, లేకపోతే ఈవీ టెక్నాలజీస్కి సంబంధించి మీరు క్లీన్ టెక్నాలజీస్, క్లీన్ ట్రాన్సిషన్ టు ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మీరు ఈ రిపోర్ట్ని కూడా కోట్ చేయొచ్చు. అరౌండ్ వే ఫార్వర్డ్లో కానీ అరౌండ్ 1151 crore ఇన్వెస్ట్మెంట్స్ కెన్ హెల్ప్ అస్ ఇండియా ఇన్ అచీవింగ్ ద బ్యాటరీ టెక్ రేస్ యాజ్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ రీసెంట్లీ ఈ మొబిలిటీ R&D రోడ్ మ్యాప్ అని చెప్పేసి అయితే రీసెంట్గా పబ్లిష్ అయ్యింది, విచ్ వాస్ పబ్లిష్డ్ బై ద ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ARAI వాళ్ళు అయితే పబ్లిష్ చేశారని చెప్పేసి మీరైతే రాసినట్లయితే కనుక ఇంకొక వాల్యూ యాడెడ్ పాయింట్ అవుతుంది. సో ఎక్కడికక్కడ మనకి ఏంటి అని అంటే హౌ రిలవెంట్ యు ఆర్ ఫర్ UPSC అనేటువంటిది చూస్తారండి. సో బికాజ్ ఎందుకంటే అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కాదు, లేకపోతే బుక్స్లో ఉన్న స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మీరు యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాను అని అంటే దేర్ ఈజ్ నో యూజ్. బికాజ్ ఎందుకంటే ఎవ్రీబడి ఆర్ రీడింగ్ ద సేమ్ బుక్స్. సో ఓకే, ఎవ్రీబడి ఆర్ రీడింగ్ ద సేమ్ బుక్స్, అదే పాయింట్స్ రాస్తారు అందరూ కూడా. మీరు మిగతా వాళ్ళకంటే కొంచెం భిన్నంగా ఉండాలి అని అంటే మీరు ఎక్కడికక్కడ కరెంట్ అఫైర్ ఎగ్జాంపుల్స్ని యూస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క ఇది మీకు పెరుగుతుందన్నమాట, మీ యొక్క వాల్యూ రిలేటివ్ స్కోర్ అనేటువంటిది మీకు ఇంప్రూవ్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద అదర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూడండి విమెన్ రిలేటెడ్ గురించి మనం మాట్లాడినప్పుడు సో గ్లాస్ సీలింగ్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ కూడా వచ్చారు మనకి యొక్క CSIR ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ కలై సెల్వి అని చెప్పేసి. సో మరి ఆ పాయింట్ రాస్తే ఎంత బాగుంటుంది ఒక అడిషనల్ పాయింట్ కింద. ఇప్పుడు అలాగనే రీసెంట్గా ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARIA వాళ్ళు ఒక రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేశారు, దట్ ఈస్ నోన్ ఈ మొబిలిటీ R&D మ్యాప్, R&D రిపోర్ట్ అని చెప్పేసి ఏంటంటే R&D రోడ్ మ్యాప్ అని చెప్పి పబ్లిష్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అరౌండ్ 1100 crores అయితే కనుక గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలి ఇన్ ద బ్యాటరీ టెక్నాలజీలో. అంటే సో దట్ క్లియర్లీ షోస్ దట్ ఎస్ దిస్ క్యాండిడేట్ ఈజ్ అవేర్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్ అని చెప్పేసి ఎగ్జామినర్ అయితే కనుక ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి పాయింట్ని కూడా మనం ఏంటంటే ఎక్కడికక్కడ ఒక ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి మనము కరెంట్ అఫైర్స్ ఎగ్జాంపుల్స్ని కోట్ చేయాలి. సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ స్నిప్పెట్స్ అనేటువంటివి బోత్ మీకు ప్రిలిమ్స్లోనే ఉపయోగపడతాయి అవుట్ రైట్గా, అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్స్లో కూడా మీరు ఎగ్జాంపుల్ పాయింట్స్ రాయడానికి కూడా మీకు ఉపయోగపడతాయండి. అండ్ ఈవెన్ ఇదే మనం డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కూడా నేను అదే చెప్తూ ఉంటాను. మనం చేసి అక్కడ కూడా మనం ఏంటంటే రకరకాల వెబ్సైట్స్ నుంచి మనం ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ కూడా నేను ఇదే చెప్తూ ఉంటాను అనమాట వాళ్ళకి. ఇక్కడ వచ్చే ప్రతి ఆర్టికల్లో కూడా మీరు ఏంటంటే ఏదో ఒక రకంగా మనం ఏంటంటే సో ఫోర్స్ఫుల్గా అకామిడేట్ చేయాల్సిన అవసరం లేదండి. డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, ఆ యొక్క సర్కమ్స్టెన్స్, ఆ యొక్క ఇది నెసెసిటీ ఉన్నట్లయితే కనుక అక్కడ డెఫినెట్గా మీరు మెన్షన్ చేస్తే కనుక మీ ఆన్సర్ ఇంకా వాల్యూ యాడెడ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే చెప్తూనే ఉంటాను. సో ఈ యొక్క డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ గురించి నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. అయితే ఈ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు ఏమంటున్నారు అని అంటే దే హ్యావ్ ప్రొవైడెడ్ ద మొత్తం డీటెయిల్డ్ స్టెప్స్ అన్నీ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రోడ్ మ్యాప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అండర్ 4 బకెట్స్ ఆర్ 4 బ్రాడ్ ఏరియాస్ అండర్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ నెంబర్ 1 లైక్ ఎనర్జీ స్టోరేజ్ సెల్స్ గురించి, ఎలక్ట్రిక్ వెహికల్ అగ్రిగేట్స్ గురించి, మెటీరియల్స్ అండ్ రీసైక్లింగ్, ఛార్జింగ్ అండ్ రీఫ్యూయలింగ్. ఈచ్ బకెట్ ఈస్ సబ్డివైడెడ్ ఇంటూ ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ టైమ్ లైన్స్ రేంజింగ్ ఫ్రమ్ 2 to 5 years. The report launched a projected cost for each of these components and they cumulatively add up to 1151 crore. అంటే ఈ యొక్క 4 కేటగిరీస్లో డివైడ్ చేసి 4 బ్రాడ్ ఏరియాస్గా మనకి ఏంటంటే రిపోర్ట్ అంతటిని కూడా డిఫైన్ చేసి ప్రతి దాంట్లోని కూడా మళ్ళీ గోల్స్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ గోల్కి టైమ్ లైన్ స్పెసిఫిక్ చేసి అండ్ ఈ పర్టికులర్ కాంపోనెంట్ అచీవ్ చేయడానికి మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది అనేటువంటిది కూడా చెప్తూ వీళ్ళ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ని అయితే కనుక పబ్లిష్ చేశారు. సో దెన్ యూ కెన్ కోట్ దిస్ పర్టికులర్ రిపోర్ట్ వైల్ యూ ఆర్ రేటింగ్ ద GS పేపర్ 3 రిలేటెడ్ ఆన్సర్స్. ఎస్ అండి, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ అండి, ఇంటర్నేషనల్ పేజ్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ మనకి ఇది. సో ద రవాండాస్ ఇన్కంబెంట్ పాల్ కగామే విన్స్ ద 4th term with 99% ఆఫ్ ద ఓట్. సో హీఈస్ బేసికల్లీ ద పాల్ కగామే అండి. రవాండన్ ప్రెసిడెంట్ పాల్ కగామే వాజ్ గేరింగ్ అప్ ఆన్ ట్యూస్డే ఫర్ ఎ 4th term ఆఫ్టర్ విన్నింగ్ 99.15% ఆఫ్ ఓట్స్ అకార్డింగ్ టు partial results from an election where only 2 challengers are allowed. The outcome was never in doubt with Kagame ruling this small African nation for 3 decades. So from the past 3 decades it is the Paul Kagame who is ruling this particular Rwandan country.
సో ఎవరెవరైతే ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఎవరెవరైతే న్యూలీ అపాయింటెడ్ ఉంటారో లేదా న్యూలీ ఎలెక్టెడ్ ఉంటారో వాళ్ళ ఆ కంట్రీస్కి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్స్ అవన్నీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. ఎందుకంటే జియోగ్రఫీ బేస్డ్ క్వశ్చన్ అడగాలి అని అంటే అక్కడ ఏదో ఒక సమ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగి ఉండాలి. ఏ ప్రైమ్ మినిస్టర్ ఎలెక్ట్ అయ్యి ఉండాలి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యి ఉండాలి, లేదా అక్కడ ఏదైనా సమ్ కాన్ఫ్లిక్ట్ ఏదో జరిగి ఉండాలి, లేదా ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగి ఉండాలి. అలాంటప్పుడు మనకి ఏంటంటే పిక్ చేసి జియోగ్రఫీలో కూడా అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడ చూడండి, పాల్ కగామే ఈజ్ నో ఫర్ ద 4th term he is going to he is gearing up to serve as a president of Rwanda for the 4th term. సో దెన్ ఇక్కడ నేమ్ ఇంపార్టెంట్, పాల్ కగామే నేమ్ కూడా అడుగుతారు మనకి, రవాండన్ ప్రెసిడెంట్ అని. మరి రవాండా యొక్క జియోగ్రాఫికల్ లొకేషన్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ మ్యాప్ చూడండి. సో మీరు ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే కనుక ఇదిగో రవాండా ఈజ్ బేసికల్లీ దిస్ కంట్రీ. మనకి రవాండా ఈజ్ బేసికలీ దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి కిగాలి అండి. కిగాలి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ రవాండా. కిగాలి అనగానే కిగాలి అమెండ్మెంట్ అనేటువంటిది ఒకటి చేశారు అనేటువంటిది మీకు గుర్తుకు రావాలి. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు దిస్ రవాండా మీరు చూసినట్లయితే కనుక ఈస్టర్న్ సైడ్లో తాంజానియా, సదరన్లో బురుండి, నెక్స్ట్ వచ్చేసి వెస్ట్రన్ పార్ట్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, నార్థరన్లో ఉగాండా. మనకి ఏంటంటే ఈ కంట్రీస్ అయితే మనకి రవాండాని బార్డర్ అయితే చేస్తున్నాయి. ఈవెన్ బార్డర్ కంట్రీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎందుకంటే రవాండా ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ మనకి. సో కంప్లీట్లీ చుట్టుపక్కల మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ బై టెరిటరీస్ ఓన్లీ. సో చూడండి ఆ పాయింట్స్ రాసాం మనం ఇక్కడ. రవాండా ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ లయింగ్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్ ఇన్ ద ఈస్ట్ సెంట్రల్ ఆఫ్రికా. ఈస్టర్న్ ఆఫ్రికా ఆర్ ఈస్ట్ సెంట్రల్ ఆఫ్రికా మనకు అండర్లో ఈ యొక్క రవాండా అయితే లొకేట్ అయ్యింది. సో ద నోన్ ఫర్ ఇట్స్ బ్రీత్ టేకింగ్ scenery, this Rwanda is often referred to as land of 1,000 hills అని కూడా మనకి పిలుస్తూ ఉంటారట ఈ రవాండాని. అండ్ ద క్యాపిటల్ ఆఫ్ రవాండా ఈజ్ కిగాలి విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కంట్రీ ఆన్ ద రుగన్వా రివర్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ రివర్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద కంట్రీ ఆన్ ద రుగన్వా రివర్ మనకి యొక్క కిగాలి అయితే కనుక ఉంది. అండ్ మెయిన్లీ రవాండా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండ్ ఇట్ బార్డర్స్ విత్ ద ఫాలోయింగ్ కంట్రీస్. దే ఆర్ ఉగాండా టు ద నార్త్, అదే కదా మనం రాసాము, ఇదిగోండి ఉగాండా టు ద నార్త్. ఇట్ ఈస్ ఉగాండా ఈజ్ దేర్ టు ద నార్త్ ఆఫ్ రవాండా. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ తాంజానియా. ఎస్, తాంజానియా టు ద ఈస్ట్ ఈస్ దేర్. తాంజానియా టు ద ఈస్ట్, ఎస్, తాంజానియా టు ద ఈస్ట్ ఈస్ దేర్. Then next one is Burundi to the south. If you see the map, so the Burundi to the south, yes, Burundi to the south is there. And finally the fourth one, Democratic Republic of Congo, DRC, Democratic Republic of Congo to the west. So మనకి ఈ యొక్క 4 కంట్రీస్ కూడా రవాండాని బార్డర్ అయితే చేస్తాయి. రవాండా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. పాల్ కగామే ఈజ్ now the president of Rwanda. He is going to serve as a president of Rwanda for the 4th term. ఈ పాయింట్స్ అయితే మీకు ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో మీకు ఏంటంటే వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి పాయింట్స్ ఇవి తెలియాలండి. ఓకే, మెయిన్లీ ప్రిలిమ్స్ బేస్డ్ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇదైతే కనుక. నెక్స్ట్ వన్, NCLT పుట్స్ బైజూస్ ఆన్ ద IBC మ్యాట్ ఆన్ BCCI ప్లీ. ఓకే, సో మనకి ఏంటి అని అంటే బైజూస్ మీద కూడా ఇప్పుడు ఏంటి అని అంటే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ అయితే కనుక స్టార్ట్ చేస్తున్నారండి. సో ఓకే, మన కంట్రీలో NCLT అని చెప్పేసి ఉంటుందన్నమాట, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేటువంటిది ఈ బాడీ. ఈ యొక్క బాడీని ఎవరైనా కూడా అప్రోచ్ అయ్యి ఇన్ దిస్ కేసులో BCCI అయితే అప్రోచ్ అయ్యారనమాట. సో ద BCCI వాళ్ళు అయితే కనుక ద BCCI స్టాండ్స్ ఫర్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. సో వీళ్ళు వెళ్ళి NCLTలో కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఎవరి మీద? బైజూస్ మీద. బైజూస్ యొక్క పేరెంట్ కంపెనీ ఈజ్ లైక్ థింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెర్న్. ఓకే, థింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ మీద అయితే కనుక వీళ్ళు కంప్లైంట్ అయితే కనుక ఇచ్చారండి. సో దట్ చూడండి, ఇన్ దిస్ లేటెస్ట్ బ్లో ద NCLT సెడ్ ఇట్ కెనాట్ బి డిస్ప్యూటెడ్ దట్ ద పేరెంట్ కంపెనీ హ్యాడ్ అవైల్డ్ ఇట్ సెల్ఫ్ ద సర్వీసెస్ ఆఫ్ ద BCCI అండ్ హ్యాడ్ డిఫాల్టెడ్ అబౌట్ 159 crores. 159 crore రూపీస్ మనకి ఏంటంటే కనుక బైజూస్ యొక్క పేరెంట్ కంపెనీ దట్ ఈస్ ద థింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెర్న్ వాళ్ళు BCCIకి పే చేయాలట. సో బట్ కానీ ఈ యొక్క థింక్ అండ్ లెర్న్ బైజూస్ వీళ్ళు అయితే కనుక పే చేయలేదు
లేదు బీసీసీఐకి, అందుకని చెప్పి ఇప్పుడు బీసీసీఐ వాళ్ళు ఎన్సీఎల్టీకి వెళ్ళి కంప్లైంట్ అయితే చేశారు దీని మీద. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఎగెన్స్ట్ ద బైజూస్ అయితే కనుక స్టార్ట్ చేశారు. అదే చూడండి, ద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆన్ ట్యూస్డే స్టార్టెడ్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఫర్ ద ఎడ్టెక్ ఫర్మ్ బైజూస్ ఆఫ్టర్ ద బీసీసీఐ కంప్లైంట్ అబౌట్ failure to recover $19 million in dues, dealing another blow to a firm that was once India's biggest startup. Byju's has suffered numerous setbacks in the past years, leading to thousands of job cuts and a collapse in its valuation to less than $3 billion from $22 billion. In its latest blow, the NCLT said it cannot be disputed that the parent of Byju's, Think and Learn Private Limited, has availed the self of the services of the BCCI and had defaulted about 159 crore. So as we have always maintained, we wish to reach an amicable settlement with the BCCI and we are confident that despite this order, a settlement can be reached. In the meantime, our lawyers are reviewing the order and will take the necessary steps to protect the company's interests, a spokesperson from the Byju's said in a statement. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు బైజూస్కి ఎంత తప్పు ఉంది, లేకపోతేనేమో బైజూస్ మీద ఎవరు వెళ్ళి కంప్లైంట్ చేశారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ ఎన్సీఎల్టీ ఏంటి, మనకి అసలు ఈ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ఏంటి మనకి అనేటువంటివి ఇంపార్టెంట్ అండి. సో దీని గురించి మనకి ఏంటి అని అంటే ఆల్రెడీ మన ఛానల్లో సో సురేష్ సార్ హూ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ హ్యావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ద ఐబీసీ ప్రొసీడింగ్స్ స్టెప్ బై స్టెప్ని కంప్లీట్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. డూ వాచ్ దిస్ పర్టికులర్ వీడియో ఫర్ యువర్ రెఫరెన్స్. నేను మళ్ళీ ఇక్కడ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయటం దెర్ ఈస్ నో పాయింట్. సో కాబట్టి ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా మనకైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి మన ఛానల్లోనే ఐబీసీ ప్రొసీడింగ్స్, ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్లో యూ విల్ గెట్ దిస్ పర్టికులర్ వీడియో. సో అండ్ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్. ఇక్కడ నేను మెయిన్లీ సో ద ఓవర్వ్యూ అయితే కనుక చెప్తానండి. ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పేసి మనకి తీసుకొచ్చారు. ఇన్సాల్వెన్సీ and as well as the bankruptcy code. Insolvency and as well as the bankruptcy code. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ ద అడ్జుడికేటింగ్ అథారిటీస్. మనకి ఏంటి అని అంటే రెండు ఇంపార్టెంట్ అడ్జుడికేటింగ్ అథారిటీస్ని ప్రొవైడ్ చేశారండి మనకి యొక్క ఐబీసీ కోడ్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్సీఎల్టీ. ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక కంపెనీ ఇంకో కంపెనీకి పే చేయకపోతే కనుక అప్పుడు వీళ్ళు వెళ్ళి ఏంటి అని అంటే ఈ యొక్క ఎన్సీఎల్టీలో కంప్లైంట్ అయితే చేయొచ్చు. సో కంప్లైంట్ చేసినప్పుడు ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఎవరు వెళ్ళారు, బీసీసీఐ వాళ్ళు వెళ్ళారు కదా. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూడండి, ఈ కేసులో బీసీసీఐ వాళ్ళు వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు, ఎన్సీఎల్టీకి. సో నౌ ఎన్సీఎల్టీ హ్యాస్ బీన్ ఎంట్రస్టెడ్ విత్ దాట్ రెస్పాన్సిబిలిటీ టు గో విత్ ద ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని క్యారీ అవుట్ చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ముందుకు తీసుకెళ్ళి బీసీసీఐ డబ్బులు ఇప్పించేటువంటి బాధ్యత మనకి ఏంటంటే ఎన్సీఎల్టీ చూస్తూ ఉంటుంది. సో ఇదంతా మనకి ఎవరు ప్రొవైడ్ చేశారు, ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్లో ఆ రెస్పాన్సిబిలిటీ మనము ఎన్సీఎల్టీకి ఇవ్వడం జరిగింది. ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. అండ్ అలాగే ఇంకొక అథారిటీ కూడా ఉంది, దాన్ని డిఆర్టీ అంటారు. డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. సో ఈ రెండు కూడా అడ్జుడికేటింగ్ అథారిటీస్ అంటారు వీటిని. ఏమేమి ఉన్నాయి, ఎన్సీఎల్టీ. ఎన్సీఎల్టీ అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి, డిఆర్టీ. డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్. సో డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేటువంటివి చిన్న చిన్న వాటికి అంటే ఇండివిజువల్స్కి సంబంధించినటువంటివి. సో ఓకేనా. అండ్ అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్స్, అదర్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్స్ కాకుండా ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి సంబంధించినవి చూసేటువంటిది. ఈ యొక్క ఎన్సీఎల్టీ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించి లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్స్కి సంబంధించి సో వాళ్ళ కేసెస్ని సాల్వ్ చేసేటువంటిది మనకి ఏంటంటే ఈ యొక్క ఎన్సీఎల్టీ అనమాట. సో దీంట్లో మనకి ఆపరేషనల్ క్రెడిటార్స్, ఫైనాన్షియల్ క్రెడిటార్స్ ఇలా రకరకాలుగా ఉంటారు మనకి. సో దీనికి సంబంధించి ఏంటంటే నేను చెప్పినట్టుగా ప్లీజ్ డూ వాచ్ దట్ పర్టికులర్ వీడియో. డెఫినెట్లీ యుల్ గెట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అబౌట్ IBC. Insolvency and bankruptcy code is one of the important topics from the UPSC perspective అండి మనకి. అండ్ అలాగనే మనకి ఈ యొక్క ఐబీసీ కోడ్ ఇంకేం ప్రొవైడ్ చేశారు అని అంటే ఒక ఇంపార్టెంట్ బోర్డ్ని కూడా ప్రొవైడ్ చేశారు, known as Insolvency and as well as Bankruptcy Board of India. IBBI అంటారండి, Insolvency and Bankruptcy Board of India. ఈ ఐబీబీఐ అండర్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నారనమాట, కొన్ని ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఐపీఏ అంటారు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ.
ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ. సో ఇదేంటి అని అంటే కనుక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఏంటంటే కోర్సెస్ని కండక్ట్ చేసి, ఏం కోర్సెస్, ఇప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసులో చూడండి, బీసీసీఐ మనకి ఏంటి అని అంటే బైజూస్ మీద కంప్లైంట్ చేశారు. మరి కంప్లైంట్ చేసినప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని స్టార్ట్ చేస్తున్నారు. నౌ ద అమౌంట్ హ్యాస్ టు బి రికవర్డ్ ఫ్రమ్ ద బైజూస్ నుంచి రికవర్ అయితే చేయాలి మనీ. మరి ఈ ప్రొసీడింగ్స్ని ప్రాసెస్ అంతటిని క్యారీ అవుట్ చేయాలి కదా. సో దానికి ఒక ప్రొఫెషనల్ అపాయింట్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపెనీస్కి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆడిటింగ్ అవి చేయాలి అని అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అవసరం అవుతారు. సో చార్టెడ్ అకౌంటెంట్స్ ఎలాగో ఇక్కడ వీళ్ళని మనం ఏమంటామంటే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ అంటాం. ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఈజ్ దాట్ పర్టికులర్ పర్సన్ హూ కోఆర్డినేట్స్ ఆల్ దీస్ పర్టికులర్ యాక్టివిటీస్. సో ఓకేనా, ఈ ప్రాసెస్ అంతటినీ కూడా రెగ్యులేట్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి, అటు ఒక పక్కన క్రెడిటర్స్తో మాట్లాడటము, ఒక పక్కన ఏదైతే కంపెనీ మీద అయితే ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ పెట్టారో వాళ్ళతో మాట్లాడటము, ఈ ప్రాసెస్ అంతటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటిదే ఈ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అంటే ఎవరు కొత్తగా రాదు, ఈవెన్ నేను కూడా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అవ్వచ్చు. కాకపోతే ఏంటి, మనం ఈ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీలో మనం కోర్సెస్ అయితే చేయాలి. దీనికి సంబంధించి కోర్సెస్ని చేసి అప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఏం చేస్తుంది, ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ సర్టిఫికేట్ ఈజ్ నో ఏ వ్యాలిడ్ సర్టిఫికేట్ దట్ షోస్ దట్ యు ఆర్ అన్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. ఇప్పుడు మనము ఈ యొక్క కేసెస్ని కూడా మనం టేకప్ చేసి మధ్యలో మనము కోఆర్డినేటర్గా ఉండి మొత్తం ఈ ప్రాసెస్ అంతటిని కూడా మనం ఏంటంటే క్యారీ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ అంటే ఏంటి. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ అంటే ఇండివిజువల్స్ని ఎవరెవరైతే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్గా మారాలి, ఈ యొక్క సెక్టార్లో వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి కోర్సెస్ అవి పెట్టి సర్టిఫికేట్స్ అవి ఇవ్వటం దీని యొక్క డ్యూటీ. అండ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అర్థమైంది కదా. ఇన్ఫర్మేషన్ యూటిలిటీ అని ఇంకొక కాంపోనెంట్ ఉందండి. ఇన్ఫర్మేషన్ యూటిలిటీ వీళ్ళు ఏం చేస్తారంటే కనుక మొత్తం అప్పుకి సంబంధించినటువంటిది, అంటే ఇప్పుడు కంపెనీ ఏ ఒక కంపెనీ బి దగ్గర మనకి ఏంటి అని అంటే కనుక ఒక 10,000 crores అప్పు తీసుకుందనుకోండి. దెన్ ఇమీడియట్లీ ఇప్పుడు బి ఏ దగ్గర అప్పు తీసుకుంది. ఏం చేస్తుందంటే నేను ఇలా బికి 10,000 కోట్లు అప్పు ఇచ్చాను అని చెప్పి ఇమీడియట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూటిలిటీకి అప్డేట్ చేస్తారు. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యూటిలిటీలో ఒక రికార్డు క్రియేట్ చేస్తారు. 10,000 కోట్లు బీకి ఈ పలానా డేట్లో ఇచ్చింది అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తారు. అంటే అప్పుకు సంబంధించినటువంటి డేటాబేస్ అంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూటిలిటీ మెయింటైన్ చేస్తుంది. ఇట్ కలెక్ట్స్ ద డేటా అబౌట్ ద డెట్. అర్థమైందా. ఇప్పుడు చూడండి, మనకి ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయమన్నారు కదా, బైజూస్కి ఎగనెస్ట్గా చేయమన్నారు కదా, స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కావాలి, ఇమీడియట్గా ఒక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ కావాలి. ఆ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎక్కడి నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుని ఉండాలి, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుని ఉండాలి. అలా క్వాలిఫైడ్ అయినటువంటి పర్సన్ ఇక్కడ మనం ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ కింద అపాయింట్ చేస్తారు. ఇప్పుడు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏం చేస్తారు, బైజూస్ దగ్గరికి వచ్చి చెప్పండి ఎంత ఉంది మీది అప్పు మొత్తం అంతా కూడా అని చెప్పేసి అడుగుతారు. బైజూస్ని అడిగితే కనుక ఇన్ దిస్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్, సో మే ఇట్ గివ్ ద ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. సో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావడానికి ఈ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎక్కడికి వెళ్తారు, ఇన్ఫర్మేషన్ యూటిలిటీకి వెళ్తారు. ఇన్ఫర్మేషన్ యూటిలిటీకి వెళ్ళి ఏ కంపెనీ గురించి అయితే తను ఇప్పుడు వర్క్ చేస్తున్నాడో, ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఇన్ఫర్మేషన్ యూటిలిటీ నుంచి తెచ్చుకుంటారనమాట. సో అంటే ఇన్ఫర్మేషన్ యూటిలిటీ విల్ ప్రొవైడ్ యూ ద ఆథెంటిక్ డేటా అబౌట్ దట్ పర్టికులర్ కంపెనీ. ఆ కంపెనీకి డెట్ ఎంత ఉంది, ఎవరెవరి దగ్గర నుంచి ఏ డేట్స్లో ఎంతెంత తీసుకున్నారు అనేటువంటిది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు ఇన్ఫర్మేషన్ యూటిలిటీ వాళ్ళు. అంతే తప్ప మనము ఆ యొక్క కంపెనీ మీద డిపెండ్ అవ్వము. వి కలెక్ట్ ద డేటా ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. సో ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ యూటిలిటీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎవరు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ ఏంటి, దీని యొక్క ఫంక్షన్ ఏంటి, అండ్ ఈ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీని, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ని, ఇన్ఫర్మేషన్ యూటిలిటీని వీళ్ళందరినీ రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేసేటువంటిది ఈ యొక్క ఐబీబీఐ. చూడండి, ఐపీఏ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ, నెక్స్ట్ వచ్చేసి ఐపీ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్, ఐయు అంటే ఇన్ఫర్మేషన్ యూటిలిటీ. సో దే వర్ ఆల్ రెగ్యులేటెడ్ బై ఐబీబీఐ, దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎస్. సో ఇప్పుడు ఇమీడియట్గా ఓకేనా. ఇప్పుడు ఒకవేళ రెజల్యూషన్ ప్రొసీడింగ్స్ ఒకవేళ స్టార్ట్ చేయాలి అని అంటే ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉంటుందండి, దట్ ఈస్ నోన్ యాజ్ సిఐఆర్పి అంటారు, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ పిటిషన్ ఆర్ ప్రాసెస్. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్
ప్రాసెస్ అంటారనమాట. ఈ యొక్క సిఐఆర్పి ప్రాసెస్ అంతటినీ కూడా క్యారీ అవుట్ చేసేటువంటిది ఎవరు అని అంటే ఈ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. హీ విల్ కంప్లీట్లీ కోఆర్డినేట్ ఆల్ దిస్ ప్రాసెస్. తిను ఎక్కడి నుంచి క్వాలిఫై ఉన్నారు? ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ నుంచి. ఇప్పుడు ఈ అప్పుకు సంబంధించినటువంటి డేటా అంతా తిను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇన్ఫర్మేషన్ యూటిలిటీ నుంచి. సో తెచ్చుకుని ఈ యొక్క సిఐఆర్పి ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారనమాట. ఈ యొక్క సిఐఆర్పి ప్రొసీజర్ అంతా కూడా ఏంటి? స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఏంటి మనకి కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఎవరు, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఎవరు, ఆపరేషనల్ క్రెడిటర్స్ ఎవరు, ఇవంతా కూడా మనము ఆ యొక్క వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. డూ వాచ్ దట్ పర్టికులర్ వీడియో, దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్ అండ్ ఇన్ అండర్స్టాండింగ్ యూ ద కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ సిఐఆర్పి ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. ఓవర్వ్యూ అయితే అది సింపుల్గా ఓవర్వ్యూ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ ఇంకొక కంపెనీకి సో మనీ అనేటువంటిది తీసుకుని మనకి ఏంటి అని అంటే తిరిగి డిఫాల్ట్ అయిపోతే అంటే పే చెయ్యకపోతే సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసేటువంటిదే ఈ యొక్క ఎన్సిఎల్టీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ అప్పిచ్చిన వాళ్ళు ఎవరెవరు అవుతారు? జనరలీ బ్యాంక్స్ కూడా అవుతారు కదండి. ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు. సో వీళ్ళందరూ కూడా అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒకవేళ కంపెనీ తిరిగి పే చేయకపోతే వెళ్ళి యొక్క ఎన్సిఎల్టీలో కంప్లైంట్ అయితే చేస్తారు. ఎన్సిఎల్టీలో కంప్లైంట్ చేసిన తర్వాత ఈ యొక్క పిటిషన్ అడ్మిట్ చేసుకుంటే కనుక సిఐఆర్పి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అని చెప్పేసి. సో ప్రాసెస్ని స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇలా ఒక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ని అపాయింట్ చేస్తారు. ఆ యొక్క ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ చేసేటువంటి పని అంతా ఏంటంటే ఇలా అంతా కోఆర్డినేట్ చేయటం. ఇమీడియట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యూటిలిటీకి వెళ్ళిపోయి మొత్తం ఆ కంపెనీకి సంబంధించిన చరిత్ర అంతటిని కూడా బయటికి తీసుకొచ్చి అసలు ఎవరెవరి దగ్గర ఎంత తప్పులు ఉన్నాయి అని చెప్పేసి అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని వచ్చి సో దెన్ హీ విల్ కంటిన్యూ ద ప్రొసీజర్. ఎస్ అండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్. మనకి ఈ పాయింట్స్ అయితే మీకు ఖచ్చితంగా తెలియాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద జిఎస్ పేపర్ 3 పర్స్పెక్టివ్లో. నౌ లెట్ us గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇది ఒపీనియన్ పేజ్లో మనకి ఢిల్లీ ఎడిషన్లో పబ్లిష్ అయిందండి. ట్రయింగ్ జువెనైల్స్ యాజ్ అడల్ట్స్ ఈజ్ నాట్ ద ఆన్సర్ అనేటువంటి ఒక హెడ్లైన్ తోటి మనకి ఏంటంటే పబ్లిష్ అయింది. దీనికి సంబంధించి నేను ఒక రఫ్ ఓవర్వ్యూ అయితే కనుక నేను చెప్పేస్తాను మెయిన్గా. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు జువెనైల్ అంటే ఎవరు అనేటువంటి విషయం అయితే తెలియాలి. సో జువెనైల్ ఈజ్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో ద చైల్డ్ హూ ఈజ్ లెస్ దాన్ 18 years of age. Okay, so basically these are the persons who is less than or 18 years, who is less than 18 years of age and in conflict with law or has done some heinous crime or maybe heinous crime or who is in conflict with the law is called as a juvenile. ఈజ్ కాల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే అర్థం ఏంటి అని అంటే సో లాని ఏదో ఇంపార్టెంట్ లాకి సంబంధించి లాని వైలేట్ చేసినటువంటి వ్యక్తి, ఏదైనా ఒక హీనస్ క్రైమ్ చేసినటువంటి వ్యక్తి, లేకపోతే ఏదో ఒక క్రైమ్ ఏదో ఒక అఫెన్స్ చేసినటువంటి వ్యక్తిని మనం ఏమంటామంటే ఆ పర్సన్ని మనము జువెనైల్ అంటామండి. సో జువెనైల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ రీసెంట్గా మొన్న మేలో మనకి ఏం జరిగింది అని అంటే ఒక టీనేజర్ మనకి ఏం చేశారు అని అంటే కనుక ఏ స్పీడింగ్ కార్ allegedly driven by a teenager killed 2 young techies in Pune. So now he was a teenager, that means less than 18 years of age. So tanu over speed తో కార్ డ్రైవ్ చేయటం వల్ల ఏంటంటే సో బై అన్ యాక్సిడెంట్ ఇద్దరు 2 యంగ్ టెక్కీస్ అయితే కనుక చనిపోయారు బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో నౌ ఈ పర్టికులర్ టీనేజర్ నౌ హీ ఈస్ కాల్డ్ యాజ్ ఎ జువెనైల్. So juvenile is basically a person whose age is less than 18 years of age and he is in conflict with a law. Okay, so here in this case he is in conflict with a law by killing the 2 young techies name యాక్సిడెంట్ ద్వారా సో ఓవర్ స్పీడింగ్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఇది అయ్యారు అని చెప్పేసి. నా ఇప్పుడు ఈ టీనేజర్ని మనం ఏంటి అని అంటే కనుక సో ద నార్మల్ కేసెస్లో నార్మల్ లాస్లో చూడమండి ఈ పర్టికులర్ టీనేజర్ని మనం ఇప్పుడు సో నౌ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ జేజే యాక్ట్ 2015 అని చెప్పేసి ఉంటుంది మనకి. ఆ యాక్ట్ అండర్లో మనం చూడడం జరుగుతుంది. అంటే ఆ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ మనకి ఇంప్లిమెంట్ చేస్తారు. నౌ దిస్ అడాలసెంట్ విల్ బి ఇనిషియల్లీ బ్రాట్ బిఫోర్ ద జువెనైల్ జస్టిస్ బోర్డ్ which has granted him the bail
under seemingly lenient condition. Now, this decision, coupled with the tragic outcome of incident and emerging accusations of the privilege being used to tamper with the investigations, sparked public outrage and so on. సో ఈ కేసు గురించి అయితే మనకి మాట్లాడుతున్నారు. అంటే తర్వాత ఎవిడెన్స్ అనేటువంటి దాన్ని ట్యాంపర్ చేశారు, దాని మూలన ఏంటి అని అంటే కనుక పబ్లిక్ అవుట్రేజ్ కంప్లీట్లీ బ్యాక్లాష్ అయితే వచ్చింది అని చెప్తున్నారు. ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి మనకి ఏంటంటే ఇక్కడ ఆథర్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారు. సో ఏమని అని అంటే కనుక సో ద ట్రయింగ్ ద జువెనైల్స్ యాజ్ అడల్ట్స్, ఇప్పుడు అడల్ట్ కోర్ట్కి మనకి ఏంటి అంటే ఈ పర్టికులర్ పర్సన్ని మనం ఇది చేయాలా అనేటువంటిది లేదా అనేటువంటిది ఒక బోర్డు అసెస్మెంట్ అయితే చేస్తారు. చేసి ఈ పర్టికులర్ పర్సన్ని సో జువెనైల్ జస్టిస్ బోర్డ్ అండర్లో చేయాలా, ట్రయల్ చేయాలా, లేకపోతే సెషన్స్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయాలా అనేటువంటిది అయితే చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆథర్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అని అంటే కనుక సో జువెనైల్ ఈ యొక్క జువెనైల్ స్టేజ్ అనేటువంటిది ఈ యొక్క అడాలసెన్స్ స్టేజ్ అనేటువంటిది మనకి ఏంటి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుందండి. సో చూడండి, మనం వీళ్ళని ఏంటి అని అంటే మిగతా నార్మల్ అడల్ట్స్ లాగాతో పాటుగా మనం ఏంటి అని అంటే వీళ్ళని ట్రయల్ అయితే చెయ్యము. వీళ్ళకి స్పెసిఫిక్గా మనకి ఏంటంటే జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని ఉంటుంది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకంటూ రీహాబిలిటేషన్ హోమ్స్ ఉంటాయి. సో దట్ ఎందుకు అని అంటే వాళ్ళని బికాజ్ వి సీ దెమ్ యాజ్ వాళ్ళ యొక్క ఏజ్ అనేటువంటిది ఎలా ఉంది అని అంటే కనుక దే డోంట్ నో ద consequence of the offense that they have committed. So therefore we should not punish them fully since they are not fully aware. So we should not punish them. ఆ యొక్క ఇమ్మెచ్యూర్ డెవలప్మెంట్ స్టేజ్ని మనం ఏంటి అని అంటే కనుక ఇది చేయకూడదు, వాళ్ళని పనిష్ చేయకూడదు. నవ్ వీ హ్యావ్ టు రీహాబిలిటేట్ దెమ్, వాళ్ళని రీహాబిలిటేట్ చేసి వాళ్ళకి మళ్ళీ మనం కౌన్సిలింగ్ ఇచ్చి సో ఆ యొక్క మోటివేషన్లు అవన్నీ ఇచ్చి మనం ఏంటి అని అంటే వాళ్ళని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి మనం వాళ్ళని కలపాలి. ఇది మన యొక్క ఆలోచన జువెనైల్స్ విషయంలో. ఇప్పుడు ఇక్కడ మనకు ఆథర్ కూడా అదే చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు అని అంటే కనుక సో దే షుడ్ నాట్ బి ట్రైడ్ యాజ్ అడల్ట్స్గా వెళ్ళని ట్రయల్ చేయకూడదు. బట్ హీ ఈజ్ సజెస్టింగ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక సో ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఈ యొక్క జువెనైల్ ఎవరైతే ఈ యొక్క క్రైమ్ని కమిట్ చేశారో సో వీళ్ళని మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటున్నారు అని అంటే కనుక ఇక్కడ ఆథర్ మనకి వీ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ సో సైకియాట్రిక్ సపోర్ట్ అది ప్రొవైడ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నారండి. స్పెసిఫికల్లీ ఇన్ ద కేసెస్ ఆఫ్ డెత్స్ కాజ్డ్ బై ద మోటార్ యాక్సిడెంట్స్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ హ్యావ్ బీన్ attempted in Indonesia and as well as United States of America that enable the offenders to face their victims and focus on personal accountability. In some jurisdictions, convicted drunk drivers are required to face a victim impact panel (VIP) of relatives of the victims who express how the incident have affected their lives. So this was the ఇంపార్టెంట్ పాయింట్ దట్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్ అండి. ఇక్కడ ఏమంటున్నారంటే కనుక ఈ యొక్క జువెనైల్ ఎవరైతే ఉన్నారో మీరు మోటివేషనల్ ప్రొవైడ్ చేయండి, కౌన్సిలింగ్లు ప్రొవైడ్ చేయండి, అన్నీ బాగానే ఉన్నాయి. వాటితో పాటు మిగతా కంట్రీస్లో ఒక ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ అయితే కనుక చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ని కనుక మనం కూడా ఫాలో అయితే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఎ వెరీ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ దట్ పర్టికులర్ జువెనైల్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అండ్ ఆ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియాలోని ఈ దేశాల్లో ఏంటంటే కనుక దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ విక్టిమ్ ఇంపాక్ట్ ప్యానల్ అని చెప్పేసి ఉంటారటండి. విక్టిమ్ ఇంపాక్ట్ ప్యానల్ అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఇప్పుడు ఇద్దరు 2 యంగ్ టెకీస్ చనిపోయారు కదండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కేస్. ఈ కేసులో మనకి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ యొక్క రిలేటివ్స్ అందరూ కూడా ఏంటంటే ఈ ప్యానల్లో ఉంటారనమాట. నౌ దిస్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జువెనైల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫేస్ చేయాలి. సో నౌ దట్ ప్యానల్ విల్ టెల్ హిమ్ ఆల్ ద ఏమేమిటి బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్సిడెంట్ నువ్వు చేసిన పనికి మా యొక్క లైఫ్స్ ఎలా తారుమారైపోయాయి, సో మేము ఎలా రోడ్డు మీదకి వచ్చేసాము సో అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక అలా చెప్పటం వల్ల హీ విల్ రియలైజ్ హిస్ మిస్టేక్స్ మోర్. సో తను ఆ యొక్క పర్సనల్ అకౌంటబిలిటీని మనం ఇవ్వడం వల్ల సో తనలో చేంజ్ అనేటువంటిది అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. సో ఆ యొక్క పర్సనల్ అకౌంటబిలిటీని మనం అయితే కనుక ఇవ్వాలి అని చెప్పేసి ఆథర్ ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ని అయితే మనకి కోట్ చేస్తున్నారండి. బికాజ్ ఈ యొక్క లాస్ వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ఆ పర్టికులర్ పర్సన్ కూడా ఎవరైతే జువెనైల్ ఉంటారో వాళ్ళ యొక్క మైండ్ సెట్లో కానీ కంప్లీట్లీ చేంజ్ అయితే వస్తుంది. రాదర్ దాన్ గివింగ్ ద నార్మల్ కౌన్సిలింగ్స్ కన్నా కూడా దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఇన్నోవేటివ్ అప్రోచ్ దట్ వీ హ్యావ్ టు గివ్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఆథర్ ఓవరాల్గా మనకి ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. సో
సో చూడండి, ప్రాక్టీసెస్ లైక్ దిస్ విల్ రికగ్నైజ్ ద విక్టిమ్ అండ్ దేర్ ఫ్యామిలీ యాజ్ ఎ సెంట్రల్ టు ద ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ డిస్పెన్సేషన్ ఇన్ కాంట్రాస్ట్ టు ట్రెడిషనల్ పెనల్ సిస్టమ్ వేర్ ద విక్టిమ్ ఈజ్ రెడ్యూస్డ్ జస్ట్ యాజ్ ఎ విట్నెస్ ఆర్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ అట్ ఆల్ యాజ్ ద స్టేట్ టేక్ ఓవర్ ద ప్రాసిక్యూషన్. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క ఫ్యామిలీని అయితే కనుక మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఓన్లీ ఆ విక్టిమ్స్ని ఓన్లీ విట్నెస్గానే కన్సిడర్ చెయ్యకుండా ఈ యొక్క పీపుల్ ఎవరైతే జువెనైల్స్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వీళ్ళని పర్సనల్ అకౌంటబిలిటీ చేసేలాగా చేయాలి మనము. సో ఆ యొక్క ఫ్యామిలీస్ని, వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఫ్యామిలీని ఫేస్ చేసేటువంటి ఇదినైతే కనుక మనం పెట్టగలిగితే కనుక ఆ ఇంటరాక్షన్ని మనం ఏర్పరచగలిగితే కనుక దెన్ డెఫినెట్లీ ఈ పర్టికులర్ జువెనైల్లో చేంజెస్ ఉంటాయి, తన లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ఆ మిస్టేక్స్ అయితే చెయ్యరు అని చెప్పేసి ఏంటంటే ఈ ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. అయితే మన కంట్రీలో ఈ యొక్క జువెనైల్స్కి సంబంధించి జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 అనేటువంటిది యాక్ట్ పేరండి. ఇది మనకి ఏంటంటే ఇంతకుముందు ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీరేంటి అని అంటే లైక్ ఈ జువెనైల్స్కి సంబంధించి యూపీఎస్సీలో మెయిన్స్కి సంబంధించి రాసేటప్పుడు మీరేంటంటే ఈ ఒక పాయింట్ని ఒక ఇన్నోవేటివ్ పాయింట్గా మనం రాయొచ్చు. ఒకటి మళ్ళీ చెప్తున్నానండి, ఒక ఎడిటోరియల్ నుంచో లేదా ఒక్క ఆర్టికల్ నుంచో మనం మెయిన్స్ ఆన్సర్ రాసేయలేము. ఒక మెయిన్స్ ఆన్సర్ మనం రాయాలి అంటే ఇలా మల్టిపుల్ ఆర్టికల్స్ నుంచి మనకి మల్టిపుల్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం కలెక్ట్ చేసుకుని ఒక చోట మనం కాంప్రిహెన్సివ్గా రాస్తే దెన్ దట్ విల్ బి యువర్ రాక్ సాలిడ్ మెయిన్స్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఈ ఆర్టికల్ నుంచే నేను ఆన్సర్ మొత్తం మెయిన్స్ ఆన్సర్ ఇచ్చిన క్వశ్చన్ అంతటిని రాసేస్తాను అని అంటే అది వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్క ఆర్టికల్ నుంచి ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క వ్యూ పాయింట్ చెప్తూ ఉంటారు, వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ఎడిటోరియల్స్ అనేటువంటివి మనం అందుకు చదవాలి, ఎందుకంటే ఆ వ్యూ పాయింట్స్ ఆ ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట. ఈ ఐడియాస్ అన్నిటిని యూటిలైజ్ చేసుకుని మనము ఎక్కడ సిచ్యువేషన్ మనకు అవసరం అవుతుందో అక్కడ మనం ఏంటి అని అంటే కనుక యూజ్ చేయాలి. అక్కడ మనం రాసినట్లయితే కనుక దెన్ డెఫినెట్లీ మన ఆన్సర్ ఇంకా బెటర్గా ఉండడం అయితే జరుగుతుందండి. ఇది ఒక్కరోజు 2 రోజుల్లో వచ్చేదండి, బట్ కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తే కనుక అప్పుడైతే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ దట్ పర్టికులర్ క్యాపబిలిటీ. అండ్ అగైన్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అయితే కాదు, ఖచ్చితంగా ఇట్ ఈస్ పాసిబుల్. అక్కడ మీ యొక్క కన్సిస్టెన్సీ, మీ యొక్క డెడికేషన్, మీకు యూపీఎస్సీ అంటే మీ యొక్క డ్రీమ్ అంటే ఎంత పిచ్చి ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆ బర్నింగ్ డిజైర్ అంటారు, అది ఉన్నదాన్ని బట్టి మనకి ఏంటంటే ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి ఏంటంటే ప్రిలిమ్స్లోకి వచ్చేస్తే కనుక మనకి యాక్ట్ పేరు ఇచ్చేస్తారు ఇలాగా. ఇట్ రీప్లేస్డ్ ద జువెనైల్ డిలింక్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2000 అని చెప్పేసి అన్న యాక్ట్ని రీప్లేస్ చేయడం జరిగిందండి మనము. అండ్ దిస్ యాక్ట్ ఆల్సో ఆఫర్డ్ ద ప్రొవిజన్స్ టు అలౌ ద ట్రయల్స్ ఆఫ్ జువెనైల్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 18 years. 6 to 18 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏంటి అని అంటే కూడా అడల్ట్గా మనం ఏంటి అని అంటే ట్రయల్ చేయాలి అని అన్నా కూడా ఈ యాక్ట్లో మనకి ప్రొవిజన్స్ అయితే కనుక పెట్టారు. హూ ఆర్ ఫౌండ్ టు బీ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా ఎస్పెషల్లీ హీనస్ క్రైమ్స్. సో ఎస్పెషల్లీ హీనస్ క్రైమ్స్ చేసినటువంటి పీపుల్ ఒకవేళ వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ 16 to 18 years ఉంటే కనుక సో వాళ్ళను కూడా మనం ఈవెన్ దో హీ ఈజ్ ఎ జువెనైల్ బట్ వీ కెన్ ట్రయల్ హిమ్ యాజ్ ఎన్ అడల్ట్ ఇన్ ద సెషన్స్ కోర్టుకి మనం ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసేయచ్చు అనమాట. సో దట్ ఈస్ అ ప్రొవిజన్ దట్ హ్యాస్ బిన్ ప్రొవైడెడ్. అండ్ అలాగే అడాప్షన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ కూడా మనకి ఏంటంటే జువెనైల్ జస్టిస్ ఈ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుందండి. దిస్ యాక్ట్ ఆల్సో ఆఫర్డ్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ ద అడాప్షన్. దిస్ యాక్ట్ రీప్లేస్డ్ ద హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అండ్ ద గార్డియన్స్ ఆఫ్ ద వార్డ్ యాక్ట్ 1890 విత్ ద మోర్ యూనివర్సల్లీ యాక్సెసబుల్ అడాప్షన్ లాస్. ఈ పర్టికులర్ యాక్ట్ మనకి ఏంటంటే ఇట్ ఎనేబుల్డ్ ద స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ అడాప్షన్ ప్రొసీజర్స్ ఫర్ ఆర్ఫన్స్కి, సరెండర్డ్ అండ్ ద అబెండన్డ్ చిల్డ్రన్కి వైల్ మేకింగ్ ద కారా సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ. మొన్నటికి మొన్న మనకేంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు ఈ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ గురించి మాట్లాడుతూ వాటి యొక్క స్టేటస్ని ఇమీడియట్గా అప్డేట్ చేయమని, ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆ ఆర్టికల్లో నేను ఇవన్నీ కవర్ చేశానండి. వాట్ ఈస్ కారా అంటే ఏంటి, సో ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏముంది మనకి, హేగ్ కన్వెన్షన్, ఇవన్నీ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. డూ వాచ్ ద వీడియోస్ ఫ్రెండ్స్. సో మన ఛానల్లో ఇది ఒకవేళ మీది ఇదే ఫస్ట్ వీడియో అయితే కనుక డూ వాచ్ ద అదర్ వీడియోస్ యాజ్ వెల్ అండ్ అలాగే ట్రై టు అటెండ్ అవర్ డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ కోర్స్ యాజ్ వెల్ సో దట్ యూ కెన్ గెట్ మోర్ అండ్ మోర్ పాయింట్స్ అండ్ కరెంట్ అఫైర్స్లో మీరు ఏమీ మిస్ అవ్వరు అనమాట. సో తద్వారా సో ఈ యొక్క CARA కూడా మనకి ఏంటంటే స్టాట్యూటరీ బాడీగా మనకి ఒక బోర్డు ఎస్టాబ్లిష్ చేశారు. సో జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ యాక్ట్ మనకి. ఎస్ ఫ్రెండ్స్, సో దెన్ అట్ ద సేమ్ టైమ్ ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ పర్టికులర్ క్లాసెస్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఇదే ఫస్ట్ వీడియో అయితే డూ వాచ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ అండి. మనము 1000+ మనకి ఏంటంటే హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే చేస్తున్నాము. అంతే డెడికేటెడ్గా మనం అయితే చేస్తున్నాము అండ్ అంతే కన్సిస్టెన్సీ
మెయింటైన్ చేసాము. నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ థింగ్ ఫ్రమ్ యూ యాజ్ వెల్. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్ అండి, సో దట్ బికాస్ దట్ గివ్స్ అస్ మోర్ అండ్ మోర్ మోటివేషన్ సో టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్. సో ఫ్రెండ్స్, హిందూ నుంచి మనకి 50% ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ మనకి ఇంపార్టెంట్ అన్నీ కూడా యూపీఎస్సీలో ఇంపార్టెంట్ అవుతాయండి. హిందూ న్యూస్ పేపర్ నుంచే వస్తాయి 50% క్వశ్చన్స్. బట్ ద అదర్ 50% మాత్రం మనకి ఏంటి అని అంటే కనుక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మనకి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ హిందూ న్యూస్ అనాలిసిస్లో ద్వారా మనం ఎలాగో ఈ 50% మనం కవర్ చేస్తున్నాం. మీరు కన్సిస్టెంట్గా డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అండ్ ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా మనం చేస్తున్నాం మన ఛానల్లోనే డైలీ. ఈ 2 వీడియోస్ వాచ్ చేసినట్లయితే హిందూ గురించి ఇంకా మళ్ళీ మీరు స్పెసిఫిక్గా ఇంకేం చూసుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ ద రెస్ట్ 50% ఇవి కవర్ చేయడానికి మనం ఏంటి అని అంటే కనుక మోస్ట్ కాంప్రిహెన్సివ్ కోర్స్ అంటూ లాంచ్ చేసామండి ఫర్ కరెంట్ అఫైర్స్. ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పి మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే తీసుకుంటాము. అండ్ ఐ విల్ బి ద పర్సన్ హూ విల్ టేకప్ ద క్లాసెస్ అండి. నేనే తీసుకుంటాను క్లాసెస్. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను లైవ్లోనే మీరైతే అడగచ్చు. సో దట్ మీకు అండ్ బైలింగ్యువల్లో ఉంటుందండి, ఓన్లీ ఇంగ్లీష్లో కాదు, బైలింగ్యువల్, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, మెయిన్లీ టువర్డ్స్ తెలుగు. ఇక్కడ మనం ఎలా అయితే చెప్తున్నామో అక్కడ కూడా మనకు అదే విధంగా అయితే ఉంటుంది. అండ్ మీకు డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. అండ్ అలాగనే ఇక్కట్లాగానే మనకి ఏంటంటే క్లాస్ నోట్స్ కూడా ఉంటుంది మనకి. ఆ క్లాస్ నోట్స్ని కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాము. లెట్ మీ షో యూ ఏ శాంపుల్ ఆఫ్ ద క్లాస్ నోట్స్. లెట్స్ సే ఫర్ ఎ వైల్, జస్ట్ ఎ మినిట్. ఎస్ ఇదిగోండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద క్లాస్ నోట్స్. ఎస్టర్డేస్ క్లాస్ జరిగినటువంటిది క్లాస్ మనకి ఇది. సో దానికి సంబంధించినటువంటి నోట్స్ అనమాట. ఇది మనకి మెకెన్జీ రివర్ గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ వీడ్ స్పీసీస్ని మధ్యప్రదేశ్లో సాల్వేనియా మోలస్టా అని చెప్పేసి ఉంటుంది. సో దాన్ని మనం ఏంటంటే కంట్రోల్ చేయడం అయితే జరిగింది. అదంతా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను వీళ్ళకి. సో అండ్ అలాగే షిగెల్లా ఇన్ఫెక్షన్ అంటారు. షిగెల్లా ఇన్ఫెక్షన్ గురించి అంటే ఇవేవి కూడా మనకి హిందూలో పబ్లిష్ అవ్వలేదండి. హిందూలో పబ్లిష్ అవ్వనటువంటి మిగతా వెబ్సైట్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్. బట్ మరి ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు కదా. లేకపోతే ఏమవుతుందంటే హాఫ్ హార్టెడ్ ప్రిపరేషన్ అయిపోతుంది అనమాట. ఓన్లీ హాఫ్ కంప్లీషన్ అవుతుంది ఓన్లీ హిందూవే చదువుకుంటే కనుక. సో దీస్ ఆర్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో బేసికల్లీ. అవన్నీ కూడా మనం ఏంటంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ గురించి ముందు నేను ఎజెండా అనేటువంటిది రాస్తాను. ఎజెండా రాసిన తర్వాత అప్పుడు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్లో క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మనం క్విజ్ క్వశ్చన్స్ కూడా పెడతాం ఇక్కడ. సో దట్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటి ఆ క్వశ్చన్స్ నేను అక్కడ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసేయడం జరుగుతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మీరే చెప్పేస్తారు ఆన్సర్స్. ఓకేనా. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, డోంట్ వేస్ట్ ద టైం అండి. ఓకేనా. చెయ్యాలా వద్దా అనే ఆలోచన వద్దు, ఎందుకంటే రోజు రోజుకి ముందుకు వెళ్ళిపోతుంది. టైం ఈజ్ వేస్ట్ అయిపోతుంది టైం అలాగా. సో మరి ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక ట్రై టు take the decision as soon as possible, provided if you are a serious aspirant. Yes అండి. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇక్కడ అయితే కనుక. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఎస్ అండ్ అలాగనే మనము వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ క్విజెస్ని కూడా ఆర్గనైజ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో దట్ మీకు ఏంటి అని అంటే మీ ప్రిపరేషన్కి మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఇయర్లీ కంపైలేషన్, రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఏంటి అని అంటే కనుక 10,000 రూపీస్ ఈజ్ ద ఫీ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్ ఫ్రెండ్స్. ఇది మనం 50% డిస్కౌంట్ ఇస్తూ 5,000 రూపీస్కి దీన్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఈ 5,000 రూపీస్ పర్ మంత్ లేకపోతే పర్ 6 months ఆర్ పర్ 3 months కాదండి. 5,000 రూపీస్ ఈజ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే యు ఆర్ పేయింగ్ 5,000 రూపీస్ ఓన్లీ వన్స్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ సో త్రూ అవుట్ యువర్ యూపీఎస్సీ జర్నీ. సో యూపీఎస్సీ వరల్డ్లో మీరు ఎంతకాలం ఉందాం అనుకుంటే కనుక అంతకాలం కూడా మీరు ఏంటంటే ఈ క్లాసెస్ని అయితే మీరు అటెండ్ చేసుకోవచ్చు. డైలీ లైవ్ క్లాసెస్. సో డైలీ కొత్త కరెంట్ అఫైర్స్ అన్నీ మీరు నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. మనం ఇక్కడ కవర్ చేసేటువంటి ఆర్టికల్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటి నుంచి మనం అయితే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగనే మీకు ఈ యొక్క కోర్స్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు ఈ కోర్స్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, డోంట్ వేస్ట్ ద టైమ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇఫ్ యూ ఆర్ ఎ సీరియస్ ఆస్పిరెంట్, డోంట్ వేస్ట్ ద టైమ్. ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ, దెన్ డోంట్ వేస్ట్ ద టైమ్. ఓకే. బికాజ్ ఎందుకంటే రోజు రోజుకి వెళ్ళే కొద్దీ ఏమైపోతుందంటే మనం వెనకబడిపోతూ ఉంటాం అనమాట. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మనం రికార్డెడ్ వాచ్ చేయటము, సో ఇలా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు ఉండాలి అని అంటే కనుక ఇఫ్ యు ఆర్ డిసైడెడ్, డోంట్
పోస్ట్పోన్ ఇట్, దట్స్ వాట్ ఐ కెన్ సే. దెన్ నెక్స్ట్ వచ్చేసి బిగినర్స్ ఎవరైతే ఉంటారో, సో బిగినర్స్కి ఎప్పుడు ఎవరైనా సజెస్ట్ చేసేటువంటిది ఏంటి అని అంటే ఎన్సీఆర్టీస్ని కవర్ చేయాలి. బికాస్ ఎన్సీఆర్టీస్ అనేటువంటివి మీకు ఏంటి అని అంటే ద బేసిక్ బ్లాక్స్, మీ యొక్క స్టాటిక్ ఇంపార్టెంట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని అర్థం కావడానికి ఒక రాక్ సాలిడ్ బేస్ని మనకి ఫామ్ చేసేటువంటివి ఎన్సీఆర్టీస్. బట్ కానీ చాలామందికి ఏంటంటే ఎన్సీఆర్టీస్ని కూడా ఎలా కవర్ చేయాలి అనేటువంటిది తెలియదండి. సో అందుకని మనం ఏంటి అని అంటే అలాంటి వాళ్ళందరికీ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మాడ్యూల్ అయితే మన దగ్గర ఉంది. మన దగ్గర ఇది మనం క్లాస్ 6th నుంచి 12th వరకు ఉన్న అన్ని క్లాసెస్ని మనం ఏంటంటే ఎన్సీఆర్టీస్ని అన్ని కవర్ చేయబడడం జరుగుతుంది. సో దట్ మీకు ఇంకా ఎన్సీఆర్టీస్లో ఇంకా మళ్ళీ వేరేగా ఎక్కడ చూసుకోవాల్సిన పని లేదు. ఇంకా దీనికి కూడా మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. అండ్ అట్ ద సేమ్ టైం వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ అట్ 5,000 రూపీస్ ఓన్లీ. డిస్కౌంటెడ్ ప్రైస్లో మనము 5,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్స్ కూడా మీకు ఏంటి అని అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది, ఇంతకు ముందు కోర్స్ లాగానే. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్. ఇఫ్ యూ ఆర్ ఏ బిగినర్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు టేక్ దిస్ పర్టికులర్ కాంబో అండి. ఎందుకంటే ఇక్కడ ఎన్సీఆర్టీ బేసిక్స్ కవర్ అయిపోతూ ఉంటాయి కంప్లీట్లీ. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు రెలవెంట్గా ఉంటారు, అప్డేటెడ్ కానీ. సో దట్ మీన్స్ దిస్ పర్టికులర్ వన్ కోర్స్ విల్ ఛార్జ్ యూ 5,000 రూపీస్ ఫర్ ఎన్సీఆర్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ కోర్సెస్ లైక్ కరెంట్ అఫైర్స్కి 5,000 రూపీస్, విచ్ టుగెదర్ కన్స్టిట్యూట్స్ 10,000 రూపీస్. కరెక్ట్, రైట్? సో దోస్ స్టూడెంట్స్ మనం ఏంటి అంటే బిగినర్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ కోర్స్ రెండింటిని తీసుకున్నటువంటి వాళ్ళకి మనం ఏంటంటే 8,000 రూపీస్కే మనం దీన్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఓకేనా? బికాజ్ ఎందుకంటే బోత్ ద కోర్సెస్ దీస్ బోత్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ లాగా అనమాట. ఒకటి మీకు ఎన్సీఆర్టీ బేసిక్స్ అంతటిని కవర్ చేస్తుంది, ఇంకొకటి మీకు కరెంట్ అఫైర్స్ అంతటిని కవర్ చేస్తుంది. సో ఎస్, that's it friends. Then finally let us go to the today's editorial. Centralized examinations have not aced the test అని చెప్పేసి అయితే రీసెంట్గా మనకైతే పబ్లిష్ అయిందండి. ఈ యొక్క ఆర్టికల్ని మనం అయితే కనుక చూడాలి. ఎస్ అండి, సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్స్ హ్యావ్ నాట్ ఏస్డ్ ద టెస్ట్. సో ఈ కాంట్రవర్సీ మీకు ఆల్రెడీ తెలిసినటువంటి కాంట్రవర్సీయే. ఈ యొక్క నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ గురించి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క రోల్ గురించి, సో ఓకేనా, ఇంపార్టెంట్ ఫ్లాస్ గురించి మనకేంటి అని అంటే కనుక ఈ ఆర్టికల్లో మాట్లాడడం జరుగుతోందండి. మనకి ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది 2017లో గవర్నమెంట్ అయితే ఎస్టాబ్లిష్ చేశారు. అదే ఫస్ట్ పారాగ్రాఫ్లో మాట్లాడుతున్నారు. ఇన్ 2017 ద గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ టు కండక్ట్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఫర్ professional courses. So envisioned to conduct the multiple choice question type MCQ type questions in electronic mode, the NTA was to have specialists in the science of testing to set up appropriate question banks and also evaluator framework and as well as organizational expertise. Objective ఏంటి అంటే మెయిన్ ఇందుకు పెట్టారు ఈ పర్టికులర్ బాడీ అనేటువంటిది ఒక యూనిఫామ్ ఇది ఉండాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో దట్ ఏంటి అని అంటే కనుక ఎలక్ట్రానిక్ మోడ్లో సో మల్టిపుల్ ఎక్స్పర్ట్స్, టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ చేత క్వశ్చన్ బ్యాంక్స్ని తయారు చేయించి, ఒక ఎవాల్యుయేటర్ ఫ్రేమ్వర్క్స్ని తయారు చేయించి మొత్తం అందరికీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అది క్రియేట్ చేసి సో చేయాలి అనేటువంటిది యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క ఆబ్జెక్టివ్. ఆ యొక్క విజన్ తోటి మనకి ఈ యొక్క బాడీని అయితే పెట్టారు. బట్ కానీ ఏమైంది అని అంటే కనుక సో నౌ టుడే ఇఫ్ యూ సీ దిస్ NTA, ఇట్ ఈస్ వెరీ లీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద థిన్ ఆర్గనైజేషన్ with like majority of its work is getting outsourced to the outsource చేసేస్తున్నారు. It is headed by a chairman and an IAS officer is working as a chief executive officer, neither of whom have the required competency to build an institution as contemplated. This is the first important point that he is raising, that the others are raising here అండి. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు రైజ్ చేసేటువంటి ఇష్యూ ఏంటంటే సో దిస్ వెదర్ బీట్ చైర్పర్సన్ ఫ్రమ్ ద IAS క్యాడర్, వీళ్ళకి ఏంటి అని అంటే కనుక సో దే ఆర్ నాట్ aware of this particular way in which ఈ యొక్క ఆర్గనైజేషన్ డొమైన్ ఎక్స్పర్ట్స్ని అయితే కనుక మనం పెట్టాలి అని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది. అండ్ అలాగనే ఈ ఆర్డర్ మనకి మెయిన్గా ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఎలక్ట్రానిక్ మోడ్లో కండక్ట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పారు ఒరిజినల్గా. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే పెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ మోడ్లో మనం ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయటం వల్ల మల్టిపుల్ మాల్ ప్రాక్టీసెస్కి అయితే ఇది దారితీస్తుంది. లైక్ ఫ్రమ్ ద క్వశ్చన్ పేపర్ రిలీజ్ దగ్గర నుంచి సో చివరి రిజల్ట్స్ వరకు కూడా కంప్లీట్లీ సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అని చెప్పేసి మనకి ఏంటి
ఏంటి అని అంటే వాటన్నిటి గురించి హైలైట్ చేస్తున్నారండి. అండ్ ఆథర్ ఈజ్ టాకింగ్ అబౌట్ మెయిన్లీ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ యొక్క మనకి డ్రాబ్యాక్ని అడ్రస్ చేయాలి అని అంటే కనుక ఈజ్ టాకింగ్ అబౌట్ దే బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ వన్ ఈజ్ డీసెంట్రలైజేషన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సెంట్రలైజ్డ్ ఎగ్జామినేషన్ లెట్ us డీసెంట్రలైజ్ ఇట్. స్టేట్స్కి ఏ స్టేట్కి ఆ స్టేట్ మనకి ఏంటి అని అంటే కనుక ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి అవార్డు చేసేటువంటి ఇది మనం ఇద్దాం. బట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ గివ్ ఏ ఒక టెంప్లెట్ ఇచ్చేసేయాలి. ఒక స్టాండర్డ్స్ అంటే ఒక టెంప్లెట్ని ఇచ్చి ఈ యొక్క టెంప్లెట్ని మొత్తం అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అవ్వాలి, అన్ని స్టేట్స్ ఫాలో అవ్వాలి, దానికి అకార్డింగ్గానే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయాలి అని ఒక టెంప్లెట్ని ఇచ్చేసి ఏ స్టేట్ని ఆ స్టేట్ మనం ఏంటి అని అంటే కనుక లోకల్గా మనం పెట్టించినట్లయితే కనుక డెఫినెట్లీ డీసెంట్రలైజేషన్ ఆప్షన్ వల్ల మనం ఏంటంటే ఈ యొక్క మాల్ ప్రాక్టీసెస్ని అయితే కనుక తగ్గించవచ్చు అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, ఈ యొక్క టెస్టింగ్ బాడీస్లో సో ద డొమైన్ ఎక్స్పర్ట్స్ని ఇంక్లూడ్ చేయాలి. బికాస్ దోస్ ఆర్ ద పీపుల్ సో హూ ఆర్ ద యాక్చువల్ హూ కెన్ బ్రింగ్ ద చేంజ్. కాబట్టి ఏంటంటే ఈ యొక్క టెస్టింగ్ బాడీస్ షుడ్ బి రీస్ట్రక్చర్డ్ ఇన్ ఆర్డర్ టు ఇన్కార్పొరేట్ దీస్ డొమైన్ ఎక్స్పర్ట్స్ని ఇన్కార్పొరేట్ చేయడానికి చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది అని చెప్పేసి సెకండ్ ఆప్షన్గా చెప్తున్నారు. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే అసలు దీన్ని మనం ఏంటంటే రూట్స్లోనే చేంజ్ చేయాలి. అంటే స్కూలింగ్ సిస్టమ్ మన కంట్రీలో చూస్తే స్కూలింగ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ బేసికల్లీ సో జస్ట్ ఏ మోకరీ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఆ యొక్క స్కూలింగ్ సిస్టమ్ని స్కూల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అక్కడే మనం ఏంటి అని అంటే ఆ మెరిట్ని మనం అక్కడే రికగ్నైజ్ చేసి సో వీ నీడ్ టు సో గివ్ ఇంపార్టెన్స్ టు ఇట్. సో ఆ యొక్క స్కూలింగ్ సిస్టమ్ని కూడా మనం ఏంటంటే డౌన్ ద లైన్ స్ట్రెంగ్తన్ చేసినట్లయితే కనుక ప్రొఫెషనల్ కోర్సెస్కి వచ్చేసరికి వాళ్ళకి ఏంటి అని అంటే కనుక సో దే బిల్డ్ దాట్ పర్టికులర్ బిహేవియర్ని బిల్డ్ చేస్తారు. బికాస్ ఎందుకంటే సో వీ కెనాట్ అచీవ్ దిస్ అట్ ద టైమ్ ఆఫ్ మనం ఏంటంటే వెన్ దే బికమ్ ఓల్డర్ సో వాళ్ళని మనం ఏంటంటే ఆ బిహేవియర్స్లో ఆ యొక్క కంపిటెన్సీని ఇదిని గుడ్ వాల్యూస్ని మనం ఏంటి అని అంటే కనుక ఓల్డర్ ఏజ్లో మనం అయితే చేంజ్ చేయలేము. కాబట్టి ఏంటంటే స్కూల్ సిస్టమ్స్ని స్ట్రెంగ్తన్ అయితే మనం చేయాలి అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్గా ఆథర్ మాట్లాడుతున్నారండి. సో దీస్ ఆర్ ద మెయిన్ కాంప్రిహెన్సివ్ పాయింట్స్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. సో డీసెంట్రలైజేషన్ యాజ్ ఎ వర్కబుల్ ఆప్షన్, టెస్టింగ్ బాడీస్ షుడ్ బి రీస్ట్రక్చర్డ్ సో దట్ టు ఇన్కార్పొరేట్ ద డొమైన్ ఎక్స్పర్ట్స్, అండ్ స్కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్స్ నీడ్ టు బి స్ట్రెంగ్త్ అండి. సో దట్ మనకి ఏంటంటే ఈ గుడ్ వాల్యూస్ అనేటువంటివన్నీ కూడా మనం ఏంటంటే అక్కడ స్కూలింగ్ లెవెల్లోనే మనం బిల్డ్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి దట్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్. ఎస్ ఫ్రెండ్స్, సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఒకసారి మీరు చదివినా కూడా మీకు అర్థమైపోతుంది ఆర్టికల్. బట్ ప్రొవైడెడ్ ఈ రఫ్ ఐడియా మీకు ఉంటే కనుక, ఈ ఓవరాల్ ఐడియా మీకు ఉంటే కనుక ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ టుడేస్ క్వశ్చన్ మీరు తీసుకున్నట్లయితే కనుక శాంతి స్వరూప్ బాత్ నగర్ ప్రైజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద following? A. CSIR, B. Geological Survey of India, C. Geological Survey of India, D. Soil Survey of India. Yes friends, I hope you already know this particular answer. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ అండి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే కనుక మీకు అర్థమైంది ఇవాళ ఒకటి రెండు పాయింట్స్ అయినా నేర్చుకున్నామని మీరు ఫీల్ అయ్యినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, బికాస్ దోస్ లైక్స్ అండ్ కమెంట్స్ ఓన్లీ విల్ హెల్ప్ మీ టు బ్రింగ్ మోర్ అండ్ మోర్ క్వాలిటీ వీడియోస్. అండ్ అలాగే ఈ యొక్క నోట్స్ ఆఫ్ ద పీడిఎఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ నోట్స్ మనము డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తామండి. సో దట్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్ ఇఫ్ యూ వాంట్ ఇట్. సో మీరు దీన్ని రెఫరెన్స్గా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ట్రై టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఎస్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లెట్ us meet again tomorrow with the 18th July Hindu news analysis. Until then, happy learning, all the best. Bye bye అండి.